పీరియడ్ రూపంలో వస్తుందా లేదా బ్యాడ్ బ్లడ్ వస్తుందా? నెల రోజులు కొంచెం కొంచెంగా ఒక్కొక్క డ్రాప్ స్టోరేజ్ అయ్యి మన గర్భసంచి దగ్గర అది ఒక లిమిటెడ్ పీరియడ్ వచ్చేటప్పుడు, పీరియడ్ అయ్యేటప్పటికి ఆ సైకిల్ టైం అయ్యేటప్పటికి ఆ పీరియడ్ ఆ గుడ్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ బ్యాడ్ బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఒక 5 days తర్వాత మనం ఇంకా కొంచెం యాక్టివ్ గా అనిపిస్తాం. ఆ బ్యాడ్ బ్లడ్ పోతున్నప్పుడు కూడా మనం ఎలాగైతే నీరసపడిపోతామో అలాగే ఇక్కడ ఉండే పులిపిరి తీసేటప్పుడు కూడా బ్లడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా కొంచెం కొంచెంగా బ్లడ్ అనేది వస్తుంది. కొన్ని చిన్న పెద్ద కాయలు ఉంటాయి, పెద్ద పెద్దగా వచ్చి ఉంటాయి, ఊగుతూ ఉంటాయి. ఇలా పట్టుకొని ఒక బాల్ లాగా స్కిన్ కి పట్టుకొని ఏలాడుతున్నట్టు ఉంటాయి. కొంతమందికి పుట్టుమచ్చలు లాగా వచ్చి ఎంటుకలు లాగా ఉంటాయి అక్కడ. అవి కూడా తీయచ్చు ఈ మిషన్ తో, వాట్స్ మిషన్ తో. సో వాట్స్ మిషన్ నేను తీసుకెళ్లాను, పార్లర్ ఇంట్లో పెట్టున్నాను. ఆ మిషన్ అది నేను ఫొటోస్ పెడతాను మీకు. అల్ట్రాసోనిక్ మిషన్ లో కూడా వస్తుంది. ఇది ఇది ఎక్కడి నుంచి అయితే చేస్తాలేండి వీడియోస్. ఓకే. ఇలా చేస్తున్నావా నువ్వు? శివకుమారి స్క్రీన్ షాట్లు కొట్టేది ఇలా చేస్తా ఉంది, చూడండి. ఏం చేస్తున్నారు? ఓకే. ఎందుకులేండి. మమ్మల్ని మీరందరూ కలిసి అడ్మిన్ వాళ్ళని పెట్టేస్తే నేను ఎట్లా పెట్టేది ఆ గ్రూప్ లో? అవును కదా. మ్యామ్ ఏంటది? ఇది అల్ట్రాసానిక్ మిషన్. ఇది ఇప్పుడు గాల్వానిక్ హై మిషన్ ఫ్రీక్వెన్సీ ఎలా చేస్తారా? చేస్తామో ఇది అల్ట్రాసానిక్ మిషన్. ఇది దీన్ని కూడా దీని మిషన్ అండ్ దీంట్లో వచ్చేసి ఐబాల్ రాడ్ ఎలాగైతే గాల్వానిక్ లో చేస్తామో ఇది ఐస్ దగ్గర చేస్తాము. ఇది వచ్చేసి ఫేషియల్ కి చేస్తాం. మష్రూమ్ ట్యూబ్ చేస్తామని చెప్పాను కదా ఫేషియల్ కి, స్కిన్ టైట్నింగ్ కి. ఇది కూడా స్కిన్ టైట్నింగ్ కి యూజ్ చేసేది అల్ట్రాసోనిక్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ మిషన్. నేను బై హ్యాండిల్ చేసేది, యూజ్ చేసేది చూపించున్నాను నిన్న పల్లవి వాళ్ళకి. ఇది మిషన్ లో ఇది ఒక రాడ్ ఇంకొకటి వస్తుంది అనమాట. ఇలాగుంటుంది. ఇది పర్మనెంట్ నీడిల్ తో ఇది ఒకటే వస్తుంది దీనికి. అదే పోర్టబుల్ మిషన్ అయితే దాంట్లో పర్మనెంట్ నీడిల్ ఒకటి వస్తుంది అండ్ టెంపరీ నీడిల్ కి నాబ్ ఒకటి ఇస్తాడు. సో అది టెంపరీ నీడిల్ ఎలాంటి ఎక్కువ పూల్పిల్లు, ఎక్కువ స్కిన్ అంతా వచ్చేస్తుంటాయి ఫేస్ మీద, నెక్స్ మీద. చాలా మందికి ఇక్కడ చైన్స్ వేస్తారు కదా, ఈ చైన్ ఇక్కడ స్కిన్ ఇక్కడ ఇక్కడ ఫోల్డ్ అయిపోయి ఇక్కడ కూడా చాలా వచ్చేసి ఉంటాయి లేడీస్ కి పులిపీర్లు. అండ్ అండర్ ఆర్మ్స్ దగ్గర, కొంతమందికి వీపులో కూడా ఉంటాయి. సో అలాగ వచ్చిన చోట అంతా కూడా ఎక్కువ ఉంటే టెంపరీ నీడిల్ తో తీసేయచ్చు. లేదు ఒకటి రెండు అన్నప్పుడు నీడిల్ తో తీసుకోవచ్చు. పర్మనెంట్ నీడిల్ అనేది ఎక్కువ అనేది చూపించదు అనమాట. టెంపరీ నీడిల్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. వాట్స్ రిమూవింగ్ కి చేసేవి అల్ట్రాసానిక్ మిషన్ లో ఇవి కూడా వస్తాయి. ఓకేనా. ఇది ఒకసారి ఫేషియల్ చేసి చూపిస్తాను. ఈ ఒక ఫేషియల్ లో అల్ట్రాసోనిక్ మిషన్ ఇది. డిజిటల్ అల్ట్రాసౌండ్. ఓకే, అర్థమైందా? ఓకే, ఓకే మ్యామ్. స్కిన్ ట్యాగ్స్ గురించి. అది స్కిన్ ట్యాగ్స్ అంటే మన స్కిన్ లో ఉండే పోర్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, ఓపెన్ అయ్యి చెమట రూపంలో బయటికి వచ్చినప్పుడు సో హార్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి చెమట రూపంలో బయటకు వచ్చిన స్కిన్ ట్యాగ్స్. స్కిన్ ట్యాగ్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. స్కిన్ ట్యాగ్స్ పులిపిర్లు అంటారు. పులిపిర్లు స్కిన్ ట్యాగ్స్ ని పులిపిర్లు అని కూడా అంటారు. అవి చాలా రకాలుగా ఉంటాయి. సో అవి వచ్చేసి మన చర్మంలో రంధ్రాలు, ఒక్క నిమిషం, చర్మంలో ఉండే రంధ్రాలు ఓపెన్ అయ్యి చెమట రూపంలో బయటకు వచ్చేస్తే స్కిన్ ట్యాగ్స్ అనేవి రావు. ఎప్పుడైతే ఆ రంధ్రాలు ఓపెన్ అవ్వకుండా చెమట రూపం బయటికి రాకపోతే ఆ రంధ్రాన్ని తోస్తుంది అనమాట. మన బ్లడ్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది స్కిన్ లో. పైప్ లో నుంచి వాటర్ ఎలాగైతే నాబ్ తిప్పినప్పుడు, పంప్ తిప్పినప్పుడు ఎలాగైతే పైనుంచి ఫ్లో అవుతుందో మన బాడీలో ఉండే నరాల్లో కూడా
బ్లడ్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ ఫ్లోటింగ్ అయ్యే టైంలో ఎక్కడైతే మన ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ ఆ రంధ్రం ఓపెన్ కాని చోట స్కిన్ ని తోస్తుంది అనమాట బయటికి. ఆ తోసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఏం జరగదు. సో బ్లడ్ సర్క్యులేషన్ జరగనప్పుడు ఏమవుతుంది, కొంతసేపు బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెట్టుకి మనము ట్రీకి ఒక ఆకు కొంచెం తెంపుతాం, ఎక్కువ తెంపం, లైట్ గా ఒక్క రవ్వ కొంచెం తెగిపోయేలాగా పెడతాం. స్కిన్ దానికి తగిలే ఉంటుంది, కానీ కొంచెం తగిలి ఉంటుంది. ఆకు అనేది ఊడిపోకుండా ఫీడింగ్ డిస్టర్బ్ మనం. సో చెట్టుకి ఆకు పెడతాం కదా, ఆకు తెంపేస్తే అది మనకి యూజ్ చేసుకున్నాం అనుకో అప్పటికప్పుడే పనికి వస్తుంది. యూజ్ చేయకుండా ఆకుని పక్కన పెట్టామంటే కొన్ని రోజులకి డ్రై అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ ట్రీకి ఆకు కొంచెం తెగి కొంచెం తగులుకొని ఉంటుంది అనుకోండి, ఇలా లైట్ గా టచ్ అయి ఉంటుంది. అదేమవుతుంది, కొంచెం రోజులకి దానికి ఎంత వరకు వెళ్ళాలో విటమిన్స్ మినరల్స్ ఏమైతే వెళ్ళాలో అవి వెళ్ళకుండా, పోషకాలు పోకుండా ఆకు కొంచెం కొంచెం వాడిపోతూ వచ్చి అక్కడ డ్రై అయిపోయి అక్కడ ఇరిగిపోయి పడిపోతుంది. అవునా? కానీ ఇవి పులిపిరి అలా పడిపోదు అనమాట, అక్కడ ఎండిపోయి అది అలాగా స్కిన్ అంటుకుపోతుంది. అది మళ్ళీ మనం దాన్ని ఫ్లక్కర్ తో గానీ దేనితోనైనా థ్రెడ్, ఐబ్రో థ్రెడ్ గానీ ఏదైనా థ్రెడ్ వేసి కొంచెం లాగి పట్టుకొని ఎక్కడైతే తగిలి ఉంటుందో స్కిన్ కి, ఆ పులిపిరికి స్కిన్ తగిలి ఉంటుందో ఆ ప్లేస్ లో ఈ పర్మనెంట్ ఈ అల్ట్రాసోనిక్ మిషన్ అయినా నీడిల్తో అయినా లేదా పోర్టబుల్ మిషన్ వాట్స్ మిషన్ తో అయినా దాన్ని ఆన్ చేసి మీకు వీడియో పెట్టున్నా. సో ఆ స్కిన్ ని టచ్ చేసి ఓన్లీ ఆ స్కిన్ ని మాత్రమే బర్న్ చేస్తే చాలు. మనము బరాయించగలిగేంత పెయినే ఉంటుంది, మరీ ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే చీమ కొట్టినట్టు అనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బర్నింగ్ అవ్వేటప్పుడు, స్కిన్ బర్నింగ్ అయ్యేటప్పుడు అంత పెయినే ఉంటుంది, మరి పెయిన్ అయితే ఉండదు. ఒకవేళ వాళ్ళు పెయిన్ ఉంది అంటే చెప్పండి. అదే 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 షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రిమూవ్ చేయొచ్చా? ఏం ప్రాబ్లం లేదు, చేయొచ్చు. ఓకే. మనము నీడిల్ని లోపలికి గుచ్చట్లా. సో ఇది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నీడిల్ తోనే చేస్తున్నాము, టెంపరీ నీడిల్ తో చేస్తాము, వాళ్ళకి స్కిన్ పైన బర్నింగ్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆస్ట్రింజన్ తో స్ప్రే చేసి అక్కడ కొంచెం మసాజ్ చేశారంటే అక్కడ ఎలాంటి సెప్టిక్ అవ్వదు, స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువ పెద్ద పెద్ద ఉన్నాయి, స్కిన్ అంతా చాలా ఉన్నాయి, నెక్ అంతా కూడా ఉన్నాయి పులిపిర్లు. వాళ్ళకి అవి ఎలా రిమూవ్ చేయాలి? అవి ఒకటి తీస్తే కొంచెం పెయిన్ ఉంది, మొత్తం తీసేటప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ పెయిన్ అనేది బరాయించాలి కాబట్టి అందరూ పిల్లలు ఉన్నారు కదా, సో సర్జరీస్ గురించి ఐడియా ఉంది. మనకి సర్జరీ చేసినప్పుడు ఏ పార్ట్ కి అయితే సర్జరీ చేస్తారో ఆ పార్ట్ లోపల మొద్దు బారడానికి ఏం చేస్తారు? అనస్థీషియా, దాన్ని లోకల్ అనస్థీషియా అంటారు. సో దీంట్లో కూడా మనము లోకల్ అనస్థీషియా యూజ్ చేస్తాము. వాళ్ళు హై రేంజ్ లో సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు డాక్టర్స్ వచ్చేసి దానికంటూ ఒక డాక్టర్ ఉంటారు, అనస్థీషియా ఇవ్వడానికి డాక్టర్ వేరే ఉంటారు. మామూలు సర్జరీ చేసే డాక్టర్ అనస్థీషియా ఇవ్వలేరు, అనస్థీషియా చేసే డాక్టర్ సర్జరీ థర్డ్ పర్సన్ ఉంటారు అనమాట. సో అలాగే ఇప్పుడు కూడా మనము వాళ్ళు పవర్ హై రేంజ్ పవర్ ఇస్తారు, అది సర్టన్ టైం వరకు ఆ సర్జరీ జరుగుతుంది కాబట్టి అది హై రేంజ్ లో ఉంటుంది. కానీ మనం ఇక్కడ లోకల్ అనస్థీషియా ఇస్తాము, అది మెడికల్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. టాపికల్ టాప్ ల్యాప్ అనే ఒక ఆయింట్మెంట్ వస్తుంది. టాప్ ల్యాప్ మీకు ఒకటి పెడతాను పిక్చర్. టాప్ ల్యాప్ అనేది ఆయింట్మెంట్ చూడండి, అమెజాన్ లో కూడా ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడైతే ఇలాగా స్కిన్ ట్యాగ్స్ తీయాలనుకున్నాము లేదా మనము గన్ షాట్ గురించి ఐడియా ఉందా? గన్ షాట్ కుట్టడానికి చేస్తాం కదా, అలా అక్కడ మనం అలాంటి చోట ఏమైనా చేసేటప్పుడు కానీ గన్ షాట్ కానీ ఇలాగ ఇవి చేస్తాయి, స్కిన్ ట్యాగ్స్ తీయాలన్నప్పుడు ఈ టాప్ ల్యాప్ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది కూడా లోకల్ అనస్థీషియా. డాక్టర్స్ ఇచ్చేది ఇంజెక్షన్, మనం కూడా ఇవ్వచ్చు, ఇంజెక్షన్ లాగా ఇవ్వచ్చు, బట్ అది యాక్సెప్టబుల్ కాదు.
దానికి మీకు సర్టిఫికెట్ ఉండదు. సో చెయ్యకూడదు అనమాట. అందుకని ఈ క్రీమ్ అనేది యూజ్ చేస్తాం. ఆ క్రీమ్ ని అక్కడ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలాగే వదిలేస్తే అక్కడ ఎక్కడైతే అయిపోతుంది. క్రీమ్ అయితే అప్లై చేసామో స్కిన్ చెప్పండి. స్కిన్ అంతా మొద్దుబారిపోతుంది. స్కిన్ మొద్దు అంతా బారిపోతుంది, మొద్దుబారిపోతుంది. అవును. తిమ్మిరి పడుతుంది అంతే. మత్తు ఎక్కదు, మత్తు రాదు, ఓన్లీ మొద్దు బారుతుంది అంతే. స్కిన్ అనేది తిమ్మిరి పట్టేస్తుంది. తిమ్మిరి పట్టినప్పుడు మనం మనకి ఎప్పుడైనా ఒకే చోట స్టేబుల్ గా కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి. కొంచెం సేపు లెగిసి దాన్ని ఎదిలించి చేస్తే అక్కడప్పుడు స్పర్శ ఉండదు. ఎదిలించినా కూడా కొంచెం ఒక 5 మినిట్స్ స్పర్శ అనేది ఉండదు. దాని మీద గోకినా కూడా, ఆ కాలు మీద గోకినా కూడా మనకి ఏం అర్థం కాదు. అంటే అవును. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది అనమాట. స్లోగా జరిగినప్పుడు ఏంటంటే ఆ పాయింట్ లో బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా జరిగింది కాబట్టి తిమ్మిరి పట్టేసి మనం ఏం చేసినా కూడా స్పర్శ అనేది ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఇచ్చే లోకల్ అనెస్థీషియల్ టాప్ లాప్ క్రీమ్ తో అక్కడ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఎక్కడైతే పులిపిరి దగ్గర ఆ క్రీమ్ అప్లై చేసామో ఆ ప్లేస్ అంతా కూడా మొద్దుబారిపోతుంది, పెయిన్లెస్. ఇప్పుడు మిషన్ తో పెయిన్ చేస్తాం కదా, కట్ చేస్తాం, స్కిన్ బర్న్ చేస్తున్నాం కదా. సో స్కిన్ ని కట్ చేయట్లేదు, కట్టింగ్ కాదు, ఓన్లీ బర్నింగ్ మాత్రమే చేస్తుంది స్కిన్ ని. స్కిన్ ట్యాగ్ మిషన్, వాట్స్ మిషన్ ఓన్లీ స్కిన్ ని బర్న్ చేస్తుంది, స్కిన్ ని కట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, స్కిన్ ని బర్న్ చేస్తుంది. ఎక్కడైతే పులిపిరి దగ్గర టాప్ లాప్ క్రీమ్ అప్లై చేసామో 5 మినిట్స్ తర్వాత ఆ క్రీమ్ ని తుడిచేసి అప్పుడు ఆ పులిపిరి మనకి ఫ్లక్కర్ తో పట్టుకోవడానికి వీలైతే ఫ్లక్కర్ తో పట్టుకొని లాగి పట్టుకొని ఏదైతే స్కిన్ కి తగిలి ఉంటుందో చర్మము అక్కడ మాత్రమే ఈ వాష్ మిషన్ తో బర్నింగ్ చేయాలి. స్కిన్ పైన పెట్టకూడదు, ఇక్కడ పెట్టి మిషన్ చేయకూడదు. ఇప్పుడు ఇలా పట్టుకొని ఉన్నాము, ఈ పార్ట్ ఎక్కడైతే గోర్ చువర్ తగిలి ఉంటుందో చర్మానికి దాన్ని మాత్రమే ఇలా బర్నింగ్ చేస్తూ రావాలి. అలా చేసినప్పుడు ఏమంటే అక్కడ పులిపిరి మాత్రమే పోతుంది. సో ఇది షుగర్ పేషెంట్స్ కూడా చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు చేస్తున్నా. షుగర్ పేషెంట్స్ ఒక 50 మెంబర్స్ వచ్చున్నారు నాకు. చేస్తున్నాను, చాలా మంది చేస్తున్నా. ఫేస్ పైన చేస్తున్నా, కళ్ళ పైన, ఈ రెప్ప పైన కూడా చేసా. కాకపోతే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇవి. కంగారుగా మనము చేయకూడదు. అండ్ ఎదుట వచ్చిన వాళ్ళకు కూడా త్వరగా కానీ అమ్మ వెళ్ళిపోవాలి అంటే ఇది అలాగా ఆషామాషి పని కాదు. నీడిల్ అనేది టెంపరీ నీడిల్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అది ఏమవుతుంది, వీళ్ళు కంగారు చేసేటప్పటికి ఒక చోట కాకపోతే ఇంకో చోట గుచ్చుకుంది అనుకో, అప్పుడు లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్యూటిషియన్ కోర్స్ లో ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. మనం ఎంత ఓపికగా, ఎంత స్మైలీ ఫేస్ తో చేస్తామో చేయించుకున్న సర్వీస్ కూడా అంతే నీట్ గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? పార్ట్స్ గురించి అర్థమైందా? పల్లవి నిన్న తీసున్నాం, గుర్తుందా? గుర్తుంది శంకలో కూడా మేడం. తీసున్నాం, ఒక మేడం కి అండర్ ఆర్మ్స్ కింద తీసున్నాము. తీసాం మేడం. సో అలాగా అండర్ ఆర్మ్స్ లో కూడా తీయచ్చు, ఏ పార్ట్ కైనా తీయచ్చు, ఎక్కడికైనా. అండర్ ఆర్మ్స్ మరి ఫోల్డింగ్ అవుతుంది కదా, ఎలా మేడం అంటే ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో ఆ స్కిన్ ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని అప్పుడు దాన్ని పట్టుకొని, మన ఫింగర్స్ 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేలతో ఒకటే జరపలేము కదా, 5 వేలని ఉపయోగించవచ్చు. సో ఇలా జరిపి ఆ ఫ్లక్కర్ తో దాన్ని పట్టుకొని అప్పుడు స్కిన్ బర్న్ చేయొచ్చు. స్కిన్ ని టైట్ చేస్తే మనం ఎలాంటి ప్రాబ్లం రాదు ఓపెన్ చేసినప్పుడు. ఓకేనా? వాట్స్ గురించి అర్థమైందా? థ్యాంక్ యూ. ఓకే ఓకే, మ్యామ్. వచ్చేసి వాట్స్ గురించి అయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి హెన్నా. హెన్నా అప్లికేషన్ మొన్న హెన్నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా మొన్న నోట్స్ లో. 2 టైప్స్ ఉంటాయి, బ్లాక్ హెన్నా ఒకటి ఉంటుంది, రెడ్ హెన్నా ఉంటుంది, గోరింటాకు రెడ్ హెన్నా కూడా ఉంటుంది అని చెప్పాను. హెన్నా ఆయిల్ తో పెట్టుకుంటే ఒక రకం, ఆయిల్ తో పెట్టేటప్పుడు ఏంటంటే దాంట్లో విటమిన్స్ మినరల్స్ మాత్రమే మనకి వెళ్తాయి, కలర్ అనేది రాదు. ఒకవేళ ఆయిల్ పెట్టకుండా ఉంటారో, ఆయిల్ పెట్టకుండా డ్రై హెయిర్ లో చేస్తారో అప్పుడు వైట్ హెయిర్, ఏదైతే వైట్ హెయిర్ ఉందో అది గోల్డిష్ కలర్ లో చేంజ్ అవుతుంది అనమాట హెన్నా పెట్టడం వల్ల. ఆ తర్వాత హెయిర్ డై అనేది వేస్తే ఇది లాంగ్ స్టేగా ఉంటుంది. ఈ హెయిర్ డైకి హెన్నాకి టైం పీరియడ్ 6 అవర్స్ కావాలి, మాక్సిమం 6 అవర్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఎప్పుడైతే హెన్నా పెడతారో, ఎప్పుడైతే హెయిర్ కలర్ వేస్తారో, ఈ రెండు ఏదైతే వేసేటప్పుడు
ఆ రోజు అప్లికేషన్ చేసిన రోజు ఉత్తి వాటర్ వాష్ మాత్రమే చేయాలి. ఆఫ్టర్ డే కానీ లేదా ఆఫ్టర్ 6 hours తర్వాత కానీ షాంపూ బేస్ చేసుకోవచ్చు. మీరు ఆ రోజుకి ఆ రోజే షాంపూ చేసిన ఆ రోజుకి ఆ రోజే వేడి నీళ్ళతో కడిగేసిన ఏమవుతుందంటే లాక్ అవడానికి ఒక కలర్ అనేది హెయిర్ కి లాక్ అవడానికి 24 hours టైం పడుతుంది. ఓకేనా? ఇది ఒకటి పాయింట్. మధ్యలో ఒక బ్రాకెట్ పెట్టుకొని నోట్స్ లో రాసుకోండి. హెన్నా కానీ హెయిర్ కలర్ కానీ హైలైట్స్ కానీ ఇవి ఏవి చేసినా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ హెయిర్ చేయాలనుకుంటే కనీసం 4 వారాలు కావాలి గ్యాప్. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు కదా, ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న వాళ్ళు నిన్న ఒక 1 week ముందు హెన్నా పెట్టుకున్నామని అని చెప్తే వాళ్ళకి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసినా రాదు, రిజల్ట్ రాదు. ఒక హెన్నా పెట్టుకోకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత హెన్నా పెట్టుకున్న హెయిర్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. దేనికైనా అటు నుంచి హెన్నా పెట్టుకున్నా స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా 4 weeks గ్యాప్ కావాలి. స్ట్రైట్నింగ్ చేసుకున్నాక హెన్నా పెట్టుకోవాలన్నా 4 weeks గ్యాప్ కావాలి. హెన్నా పెట్టుకున్నాక హెయిర్ కలర్ కూడా వేయచ్చు. హెన్నా పెట్టుకున్నాక స్ట్రైట్నింగ్ చేయాలంటే 4 weeks గ్యాప్. హెయిర్ డై వేసుకున్నా 4 weeks గ్యాప్. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత హెన్నా పెట్టుకోవాలన్నా 4 weeks గ్యాప్. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత హెయిర్ కలర్ వేసుకోవాలన్నా 4 weeks గ్యాప్. ఇది బ్రాకెట్ లో మెన్షన్ చేసుకోండి. స్ట్రైట్నింగ్ అప్పుడు వస్తుంది మీకు. ఎందుకంటే ఇది కొంతమందికి అర్థం కాక స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు హెన్నా పెట్టేసుకొని వస్తారు. ఒక 1 week ముందో లేదా 2 days ముందో చేసుకొని వస్తారు. అలా చేసుకొని వచ్చినా మనము మ్యాట్రిక్స్, లోరియల్ లో కానీ ఓపల్ కంపెనీ ఏ కంపెనీలో కానీ స్ట్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేస్తే అది వాళ్ళకి యూజ్ అవ్వదు, రిజల్ట్ అనేది రాదు. ఓకేనా? హెన్నా గురించి. అండ్ అప్లికేషన్ వచ్చేసి హెయిర్ కి అప్లికేషన్ ఎలా చేస్తామంటే బ్యాక్ సైడ్ ఉంది కదా, మామూలుగా ఎలా పెట్టుకుంటారు మీరు హెన్నాకి? హెన్నా పెట్టుకున్నారా ఎవరైనా? రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా హెన్నా? అన్మ్యూట్ పల్లవి, అన్మ్యూట్ చేయి. ఏదో మేడం మాట్లాడాలను. అంటే నిన్న పెట్టారు కదా అనేసి రెగ్యులర్ గా అనేసరికి గమనండిపోయాను మేడం. అది కాదు, రెగ్యులర్ గా పెట్టుకోవడం అలవాటు ఉండే వాళ్ళు అని అంటున్నా. మామూలుగా మనం సెల్ఫ్ పెట్టుకునేటప్పుడు ఎలా చేస్తామంటే పాయి తీసేసి ఊరికి ఇలా పైన రాస్తాం. అది ఎంత వరకు వెళ్తుంది? మనం సెల్ఫ్ గా పెట్టుకునేటప్పుడు ఓన్లీ పైన మాత్రమే హెయిర్ కి తగులుతుంది, రూట్స్ కి అంత తగలదు. అలా రూట్స్ కి మేమెందుకు తగలదు, మేము కూడా పెట్టుకుంటాం అనేసి కొంతమంది అంటారు. ఇలా తీసేసి మేము కూడా రుద్దుకుంటాము, తలంతా ఇలా రుద్దుతామంటే అలాగే ఎక్కడ ఒక కార్నర్ లో తగులుతుంది హెన్నా, ఒక కార్నర్ లో తగలదు. సో హెన్నా గానీ హెయిర్ కలర్ గానీ ఏంటంటే సెల్ఫ్ పెట్టుకోలేము, ఎదుటి వాళ్ళు ఇంకొకరు పెడితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. రూట్స్ ప్రతి హెయిర్ కి ప్రతి రూట్ కార్నర్ కి అంతా వెళ్తుంది హెన్నా అప్లికేషన్ అనేది. సో హెన్నా పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ కావాలా, హెయిర్ కలర్ కావాలా? ప్రోటీన్ కావాలి, ఓన్లీ హెయిర్ కలర్ వద్దు అంటే హెన్నాలో మిక్సింగ్ చెప్పాను కదా మొన్న, ఏం చెప్పారు? రోజ్ వాటర్, బీట్రూట్, తర్వాత ఆమ్లా పౌడర్ వేసుకోవచ్చు సిల్క్ అండ్ షైన్ అవడానికి, కర్డ్ వేసుకోవచ్చు డాండ్రఫ్ తగ్గించడానికి, లెమన్ వేయచ్చు డాండ్రఫ్, ఆయిలీ స్కిన్ డాండ్రఫ్ అయితే లెమన్ వేసుకోవచ్చు, అండ్ ఎగ్ వైట్ వేయచ్చు. ఎగ్ వైట్ వేస్తే కండిషనింగ్ అవుతుంది, ఫుల్ ఎగ్ వేస్తే ప్రోటీన్ అవుతుంది. సో ఇలా చెప్పాము. ఇంకా వాళ్ళకి ఓన్లీ హెన్నా ప్రోటీన్ మాత్రమే కావాలనుకుంటే మనం దీంట్లో బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయొచ్చు. బాదం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఓన్లీ హెన్నాకు కావాల్సిన ప్రోటీన్ అండ్ బాదంలో ఉండే ప్రోటీన్ ఇవి రెండు హెయిర్ కి వెళ్ళి లాక్ అవుతే అంతవరకే యూజ్ అవుతుంది. కలర్ అనేది లాక్ అవ్వదు, హెయిర్ కి కలర్ అనేది పట్టుకోదు అనమాట. సో ఒకవేళ వాళ్ళకి కండిషనింగ్ కావాలి, ప్రోటీన్ కావాలి అండ్ హెయిర్ కి కలర్, వైట్ హెయిర్ ఉంది దాన్ని గ్రే చేసుకోవాలి అనుకుంటున్నాడంటే దానికి వచ్చేసి డ్రై హెయిర్ మీద చేయాలి. డ్రై హెయిర్ మీద పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఒక 1 week 3 days ముందు హెడ్ బాత్ చేశారు, మన దగ్గరకు వచ్చి హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నారు, చూడండి ఒకసారి చూసి. ఒకవేళ డస్ట్ ఎక్కువ ఉంది అనుకో తల్లో, ఫస్ట్ షాంపూ బేస్ తో వాటర్ తో షాంపూతో క్లీన్ చేసేయండి. ఎందుకంటే హెన్నా పెట్టిన తర్వాత షాంపూ చేయకూడదు అన్నాను. ఫస్ట్ షాంపూ చేసేయండి, ప్యూరిఫై చేయండి. షాంపూతో ప్యూరిఫై అయిందంటే హెయిర్ లో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే హెయిర్ కలర్ వేస్తామో
ఆ హెయిర్ హెన్నా వేస్తామో అది లాక్ అవుతుంది హెయిర్ కి కలర్ నీట్ గా. లేదంటే అది వాష్ చేస్తుంటే కలర్ పోతూ ఉంటుంది. మీరు మామూలుగా చూడండి, డైరెక్ట్ గా హెన్నా పెట్టుకున్నాక ఒట్టి వాటర్ తో వాష్ చేస్తుంటే కింద కలర్ ఏదో గోరింటా కలర్ పోతూ ఉంటుంది. ఇలా పోకుండా ఉండాలి అంటే, హెయిర్ కి లాక్ అవ్వాలి అంటే కోల్డ్ వాటర్ తో, లైట్ కోల్డ్ వాటర్ తో చేయాలి. వామ్ వాటర్ అసలు యూజ్ చేయకూడదు, షాంపూ వేయకూడదు, కండిషనర్ యూజ్ చేయకూడదు. ఆల్రెడీ మనం కండిషనింగ్ యూజ్ చేస్తున్నాం ఎగ్ వైట్, ఇంకా కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత చేయాలి షాంపూ కానీ కండిషనర్ కానీ. ఆ తర్వాత లేదు మాకు ఆ రోజే స్మెల్ వస్తుంది అంటే 6 అవర్స్ తర్వాత చేయొచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి నార్మల్ గా ఎలాగల్లా పెట్టేసుకుంటారు, అలా కాకుండా ఈ హెయిర్ మొత్తం ఇక్కడ ఇలా పాయ తీయకుండా ఇలా అప్లై చేస్తూ వచ్చి దీన్ని నాట్ చేస్తే ఆల్రెడీ మన హెయిర్ అనేది బరువుగా ఉంటుంది. అవునా? కొంతమందికి తేలిగ్గా ఉంటుంది, ముడి వేసినప్పుడు కొంచెం బరువు ఉంటుంది కదా నార్మల్ గా ముడి వేసుకున్నప్పుడు. కానీ ఈ హెన్నా పెట్టిన తర్వాత ఇంకా బరువు ఎక్కుతుంది, ఎందుకంటే ఈ హెన్నాలో తేమతత్వం ఉంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. దానివల్ల ఏమంటే తల కూడా ఇంకొంచెం బరువుగా ఉండి తల ఇలా వాలుకుంటుంది అనమాట. సో అలా తల వాలుకోకుండా బరువు ఎక్కకుండా దాన్ని ఏం చేయాలంటే తల ఈ హెయిర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేయాలి, ఈ ఫోర్ హెడ్ పైకి వచ్చేయాలి. ఓకేనా? ఫోర్ అవును హెడ్ మేడం. పైకి రావాలంటే తల అంతా హెన్నా పెట్టేసి ఇలా పైన క్లిప్ పెట్టేస్తే ఫోర్ హెడ్ అంటారు. అలా కాదు, ఇక్కడ తల తెలుసు నుంచి తెలుసు మన నాకు. ఈ మొత్తం అంతా డివైడ్ చేసి ఇదంతా పాయల కింద పెట్టి హెయిర్ కి నీట్ గా ఇటొక స్టెప్ కింద మళ్ళీ ఇటొక స్టెప్ కింద మొత్తం అంతా కలిపి ఇక్కడ పెడతారు అది ఎలాగంటే ఇక్కడ సపోర్ట్ వరకు చేయడానికి. తీసుకోవాలి, ఈ లెంత్, అవును ఈ ఫింగర్ ని ఈ అవును లెంత్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ లెంత్ పెడితే మన ఉచ్చు అనేది వస్తుంది. అవును మనం ఇక్కడ ఎక్కడైతే పైన తల పైన పెడతామో ఉచ్చు, అక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా తీసుకొని చిన్నది సెంటర్ పాపిడి తీయాలి. పాపిడి సెంటర్ తీసుకొని ఇలా హెయిర్ ని డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇందులో నుంచి హాఫ్, ఇందులో నుంచి ఒక హాఫ్ తీసుకొని స్క్వేర్ లా ఒక స్క్వేర్ బాక్స్ లాగా చదరం 4 పలకల బాక్స్ లాగా అవును చేసుకొని అవును ఇట్లా వచ్చి ఇట్లా. కొంచెం ఆ హెన్నాని దాంట్లో రూట్స్ కి బాగా తగిలేలాగా మసాజ్ చేస్తూ అప్లై చేసి ఆ హెయిర్ మొత్తం ఎక్కడైతే హెయిర్ కింద వరకు ఉంటుందో, హెయిర్ కి కూడా బాడీ ఉంటుంది. మనకి ఎలాగైతే తల నుంచి కాళ్ళు చిటికిన వేలు వరకు బాడీ అంటామో, హెయిర్ ని కూడా బాడీ అంటాం అన్నమాట. ఇక్కడ తల నుంచి ఇది చిటికిన వేలు కొనాలి అంటారు. సో ఈ పై నుంచి కూడా ఈ రూట్ వరకు కూడా హెయిర్ కి హెన్నా అనేది తగలాలి. మొత్తం మసాజ్ చేసి ఆ తర్వాత మీకు అక్కడ పెట్టాం పల్లవి, అది వీడియో కరెక్ట్ గా వచ్చింది కదా? వచ్చింది చూసారు? మేడం. ఇది వేలు పెట్టి తిప్పింది తీశారు కదా? ఆ ఇలా పెట్టి నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఈ వేలుకి ఇది ఇలా చుట్టి దీన్ని ఇలా పట్టుకొని ఇలా చుట్టిన తర్వాత ఇలా చుడుతూ వచ్చి మళ్ళీ ఈ వేలుకున్న హెయిర్ ని కూడా దాన్ని ఇలా పెట్టి ఏదైతే హాఫ్ హెయిర్ ఉండిపోయిందో ఆ హెయిర్ ని కూడా అలాగే అక్కడ చుడుతూ వచ్చేయాలి. అలా చుట్టేసి లాస్ట్ కి ఎక్కడైతే లాస్ట్ ఎడ్జ్ హెయిర్ ఉంటుందో హెన్నాని కొంచెం తీసుకొని అప్లై చేస్తే అక్కడ ఆ హెయిర్ అనేది లాక్ అయిపోతుంది. ఆ నాట్ అంటారు దాన్ని. ఆ నాట్ అక్కడే ఉండిపోతుంది, ఎలాగ కదలదు. ఇక్కడే నాట్ ఉండిపోయిన తర్వాత మనము కానీ ఇక్కడ నాట్ ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాపిడి తీసాము, కనిపిస్తుందా? దూరంగా ఉందా? అనిపిస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు ఈ నాటు ఈ తల మొత్తం కూడా, తలలో ఉన్న మొత్తం హెయిర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. పైన ఉచ్చు దగ్గరకే వచ్చేస్తుంది. ఎలాగంటే ఇక్కడ పాపిడి నుంచి పల్చగా తీసుకోవాలి, ఒక పొరలాగా హెయిర్ ని తీసుకోవాలి సి షేప్ లో, ఒక పొరలాగా సి షేప్ లో, హాఫ్ సి అంటారు దీన్ని, హాఫ్ సి, సగం చంద్రుడు, హాఫ్ సి లాగా ఇలాగా హెయిర్ ని పల్చగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసాము. ఇక్కడ తల మీద ఎంటుకలు ఎలాగ ఉంటాయి, ఇటువైపు ఇలా వాలు ఉంటాయి. అవునా? పాపిడి నుంచి ఫేస్ మీద పడి ఉంటాయి. బ్యాక్ వచ్చేసేటప్పటికి హెయిర్ అంతా, అవునా? చెప్పండి.
బ్యాక్ హెయిర్ డైరెక్షన్ ఎలాగుంటుంది? ఇలాగుంటుంది. స్ట్రైట్ గా ఉంటుంది ఇక్కడ కింద. సైడ్ కు ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ ని బ్యాక్ నుంచి ఇలా చుడితే తలని ఇక్కడ వెంట్రుకలు లాక్కుంటాయి. బ్యాక్ నుంచి చుట్టామంటే వెంట్రుకలు లాక్కుపోతాయి. అదే ఇక్కడ సి ఆకారం తీసుకున్నాక హెన్నా అనేది అక్కడే అప్లై చేస్తూ హెయిర్ లెంత్ మొత్తం అప్లై చేసుకొని ఆ హెయిర్ ని ఇలాగ వేలుతో ఎడల్పు పెట్టి దాన్ని పరుచుకుంటూ వచ్చి ఇట్లా రైట్ సైడ్ గా చుట్టుకొని రావాలి. ఆ ముడి మీద చుట్టాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఇంకో పార్ట్ హాఫ్ సి. హాఫ్ సి ఇక్కడ తీసుకుంటాం. ఇలాగా ఈ హాఫ్ సి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని హెయిర్ ని ఇలా చుట్టుకుంటూ రావాలి. ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ కే చుట్టుకొని రావాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నాట్ అయ్యింది, సెకండ్ స్టెప్ సి అయింది, థర్డ్ స్టెప్ లెఫ్ట్ సి అయింది, ఫోర్త్ స్టెప్ కిందది. ఇలా బద్దలాగా తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఇలా బద్దలాగా తీసుకోవాలి. ఇదేం చేస్తామంటే ఫస్ట్ రౌండ్ లో ఇలా బద్దలా తీసిన హెయిర్ ఇలా డౌన్ గా ఉంటుంది కదా, ఇది దీనికి ఒకసారి రైట్ సైడ్ చుట్టుకోవాలి. సెకండ్ స్టెప్ మళ్ళీ సి ఆకారం అయిపోయిన తర్వాత ఒకసారి లెఫ్ట్ సైడ్ చుట్టుకోవాలి. ఇలాగ తలంతా కూడా ఇక్కడ ఈ పార్ట్ అయిపోతుంది త్వరగా. ఇక్కడ ఈ పార్ట్ అనేది త్వరగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసప్పటికి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి హాఫ్ పార్ట్ కొంచెం పార్ట్ తీసుకుంటే దాన్ని ఇట్లా చుట్టుకొని రావాలి. మళ్ళీ ఇక్కడ కొంచెం పార్ట్ తీసుకుంటే దాన్ని లెఫ్ట్ సైడ్ కి చుట్టుకుంటూ రావాలి. ఓకేనా? అర్థమైందా హెన్నా గురించి? అర్థమైంది మేడం. తర్వాత 6 పెట్టిన తర్వాత ఎప్పుడైతే లాస్ట్ హెయిర్ తీసేస్తామో, లాస్ట్ హెయిర్ మొత్తం ఇక్కడ బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఇలా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి ఫేస్ పైకి పడి, ఇవన్నీ కూడా లాక్ చేసి హెయిర్ లో కలిపి హెన్నా పెట్టి నీట్ గా. నిన్న పల్లవికి వనిత పెట్టారు, చాలా నీట్ గా పెట్టారు. క్లాప్స్. ఒక్క డ్రాప్ కూడా కింద పడల, ఒక్క డ్రాప్ కూడా పైన పడలేదు. అది ఎలా కలిపామంటే పిండిని, దోస పిండి ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెంట్ లోనే కలుపుకున్నాం బ్యాటర్ ని. గోరింటాకు పొడి కలిపేటప్పుడు కూడా మనం చూసుకోవాలన్నమాట. చాలా నీట్ గా పెట్టారు. వనిత ఫస్ట్ టైం అంట, ఇక మీదట పెడతామని చెప్పారు. వాళ్ళ పాపకు కూడా పెట్టుకుంటా అని. ఒక్క డ్రాప్ కూడా పడలేదు. నీట్ గా కింద కూడా ఒక్క డ్రాప్. రాధాక వాళ్ళ పార్లర్లో వైట్ టైల్స్ అన్నమాట. సో ఒక్క డ్రాప్ కూడా పడలా. చూసా, చాలా బాగా పెట్టారు. క్లాప్స్ కొట్టండి అందరూ. ఎవరు పిక్చర్ ఆన్ చేయాల? సంధ్య, నిర్మల పిక్చర్ ఆన్ చేయండి. మేడం నేను బయట ఉన్నాను మేడం. ఓకే. లాస్ట్ కింద ఉన్న వాళ్ళ పేరు నాకు కనిపించట్లా. ఎవరు వాళ్ళు? ఫీవర్ గా ఉంది మేడం. సారీ మేడం, ఏమనుకోవద్దండి. ఓకే ఓకే నాన్న, పర్వాలేదులే, పర్వాలేదు. అరుణ ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా, ఒక్కసారైనా ఫోటో పెడితే బాగుంటుంది అనేసి. ఓకేనా? తర్వాత 6 hours తర్వాత, హాయ్ అండి, 6 hours తర్వాత వాష్ దానికి మీరు ఏదైనా హెయిర్ కలర్ వేసుకోవాలనుకుంటే దానికి అప్పుడు వేసుకోవచ్చు. వేసుకొని కూడా వాష్ చేయొచ్చు. అనూస్ హెన్నా ఎక్స్పర్ట్. మీకు ప్రాక్టీస్ అవ్వాలి అనుకుంటే అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ అని వస్తుంది. అనూస్ హెన్నా ఎక్స్పర్ట్. దీంట్లో 2 types ఉంటాయి. ఒకటి గోరింటాకు, సెకండ్ వచ్చేసి బ్లాక్ హెన్నా. ఇది జస్ట్ వాటర్ లోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా వాటర్ లోనే మిక్స్ చేయొచ్చు. ఇది కూడా వాటర్ లోనే మిక్స్ చేసి అప్పటికప్పుడే పెట్టేసేయచ్చు. ఈ హెన్నాని అప్పటికప్పుడే పెట్టుకోవచ్చు. పెట్టేసి గోరింటాకు పెట్టిన తర్వాత వాటర్ది దాంట్లో ఆ పౌచెస్ మీద 1 packet 2 packet అని నెంబర్స్ ఉంటాయి. ఈ 1 number వచ్చేసి గోరింటాకు, 2 number వచ్చేసి బ్లాక్ హెన్నా. ఇవి ఫస్ట్ 1 యూజ్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ రెండిటికి 6 hours ఉండాలి.
6 అవర్స్ అంటాడు. సో 6 అవర్స్ అంటే మరి ఖచ్చితంగా 6 అవర్స్ లోనే పెట్టుకోవాలంటే నో నీడ్. చలికాలము ఇప్పుడు పొద్దున్న పెట్టుకోలేదు, మధ్యాహ్నం పెట్టుకున్నారు ఈ గోరింటాకుని. సో మళ్ళీ 6 అవర్స్ తర్వాత అంటే మళ్ళీ 6-7కి ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలేమో అనుకుంటే కాదు. మరుసటి రోజు మీరు అది పెట్టుకోవచ్చు. మరుసటి రోజు మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ హెన్నాని. ఇది ఒకసారి అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ తెచ్చుకొని పెట్టి చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. తక్కువ కాస్టే, ఎక్కువ కాస్ట్ కూడా కాదు, తక్కువ కాస్ట్ లోనే అవుతుంది. మీకు ప్రాక్టీస్ కూడా 2 ప్రాక్టీస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు బ్లాక్ హెన్నా మీకు చూపించలేదు, ఓన్లీ గోరింటాకుది పెట్టేది చూపించా. ఇప్పుడు మ్యామ్ చెప్పు. చాలా మంది చెప్పండి. చాలా మంది హెన్నా ప్యాక్ నైట్ రెడీ చేసుకుంటారు కదా, వాటర్ లో కలుపుకొని దాన్ని అవును అవును రెడీ పెట్టచ్చు, కానీ చేసుకొని దాంట్లో టీ డికాషన్ వేస్తారు. మార్నింగ్ అయ్యాక ఎగ్ వైట్ వేస్తారు కదా, అట్లా ఒక కూడా రెడీ చిన్న చేసుకోవచ్చు కదా. డౌట్ అమ్మా, ఇది ఒకటి చెప్తానేనండి. హెన్నా కలిపేటప్పుడు చెప్పండి. మీరు ఏమేమి వేస్తారో ఏమేమి చెప్పారో మేడం నాకు తెలియదు. అయితే నేను ఇంకొకటి కూడా చెప్తాను దీంట్లో యాడ్ చేయాల్సింది. హైడ్రోజన్ చూడండి, ఇది కానీ యాడ్ చేశారంటే H2O. తలనొప్పి రాదు, నెమ్ము చేరదు, తలలో చుండ్రుండదు, రంధ్రాలు విప్పుకుంటాయి. ఇది మెయిన్. చూడండి, ఇది ఒకవేళ మీకు దొరుకుతుందేమో, ఇండియాలో ఈజీగా చాలా తక్కువ డబ్బులకి దొరుకుతుంది. ఇది వెయ్యండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు చెప్పేది? నేను హైడ్రోజన్ మరి పెరాక్సైడా? ఫోటో వచ్చేసి గ్రూప్ లో పెట్టండి మేడం. ఇది వేస్తే తలకి ఏమవుతుందంటే, ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే తలలో నెమ్ము కంటే నెమ్ము చేరుతుంది చాలా మందికి. షుగర్ అవును పేషెంట్ కి భారం అయిపోతుంది. ఆ తర్వాత హెడేక్ ఉంటుంది, గర్భవతులు భారంగా అయిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు నీరు ఊరుతుంది. అలాంటి వాళ్ళకి హెన్నా ఉండే క్వాలిటీ స్కిన్ కి వెళ్ళాలి, హెయిర్ కి పోషక పదార్థాలు హెయిర్ కి వెళ్ళాలి. మిగిలిన దాని నుంచి కాపాడుకోవాలంటే ఇది వాడాలి. ఈ నూనెని, ఈ నీళ్ళని పోయాలి దాంట్లో, హాఫ్ బాటిల్స్ అన్న. అది ఆప్షన్ చెప్పాను మేడం నేను, ఎందుకంటే ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్ హెడేక్ ఉండే వాళ్ళకి అమరావతి హెర్బల్ ఆయిల్ అని ఒకటి వస్తుంది. ఇది యూక్లిప్టస్ ఆయిల్, నీలగిరి తైలం అంటారు మేడం. సో ఇది మిక్స్ చేసి అందులో డ్రాప్స్, అంటే ఎక్కువ వేయకూడదు, ఒక 1 క్యాప్ వేయాలి. హెడ్ మసాజ్ చేసేటప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేస్తే, నవరత్న ఆయిల్ ఉంది కదా, సో దానికి ఎలాగైతే పవర్ఫుల్ గా ఉంటుంది, కళ్ళ రాస్తుంటే కళ్ళల్లో నుంచి మంటలు ఎలాగో వస్తే చల్ల కూలింగ్ దిగుతుందో, ఈ ఆయిల్ కూడా నీలగిరి యూక్లిప్టస్ ఆయిల్ మేడం, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో హెడేక్ ఉంది, సైనస్ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి అలాగే ఆయిల్స్ అనేది మిక్స్ చేసి రాసుకుంటే వాళ్ళకి ఆ హెడేక్ అనేది రాదు. సైనస్ గానీ, మైగ్రేన్ గానీ, ఇలా హెడేక్స్ ఉండే వాళ్ళు. అది హైడ్రోజన్ పెరాక్సైడ్, చెక్ చేసుకోండి గూగుల్. అవునా, మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం చెవిలోని డస్ట్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తాం కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అది హెయిర్ దీంట్లో గోరింటాకులో వేయాలి. వేసి కలిపి నైట్ పెట్టేసి అది చూసుకోవాలి. చూడండి, అదొక చిట్కా చెప్పాను నేను, అంతే. నాది అయిపోయింది చిట్కా. పర్లేదు మేడం, పర్లేదు. థ్యాంక్ యూ అలా కావాలి మేడం వేరు. సో అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి గోరింటాకుది పెట్టుకునేది విధానం చూపించాను కదా. ఇప్పుడు బ్లాక్ హెన్నా కూడా సెంటర్ పార్ట్ ఇలా తీసుకొని, నాకు డ్రాయింగ్ అంతగా రాదు, మెల్లిగా ఇస్తాను. సో దీన్ని ఇయర్ టు ఇయర్ పార్ట్ అంటారు. ఇయర్ టు ఇయర్ పార్ట్. హెయిర్ కలర్ వేయాలన్నా, హెన్నా వేయాలన్నా చిక్కు తీసే పద్ధతిని డీటాంగిల్ అంటారు. చిక్కు తీసే విధానాన్ని డీటాంగిల్. ఓకేనా? అది కూడా చిక్కు తీసేది కూడా ఎలాగని చెప్తాను. సో ఇది వచ్చేసి ఇయర్ టు ఇయర్ పార్ట్, ఇది వచ్చేసి క్రోన్ పార్ట్, ఇది ఫోర్ హెడ్, ఇది నేపేరియా. అంటే జుట్టు చివరి భాగం అంటారు, జుట్టు చివరి భాగం, హెయిర్ లైన్ అని కూడా అంటారు, దీన్ని.
మన జుట్టు ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని హెయిర్ లైన్ అని అంటారు. దీన్ని హెయిర్ లైన్. ఓకేనా? ఇది హెయిర్ లైన్, ఇది క్రోన్, ఇది ఇయర్ టు ఇయర్ పార్ట్. ఇయర్ టు ఇయర్ పార్ట్. ఇప్పుడు దీన్ని హార్జెంటల్, అడ్డగీత. అడ్డగీత అడ్డగీత అంటే ఐడియా ఉంది కదా? వర్టికల్, నిలువు గీత. దీన్ని వర్టికల్, నిలువు గీత. అర్థమవుతుందా బొమ్మ? బొమ్మ కనిపిస్తుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది మ్యామ్. అర్థమవుతుంది మేడం. ఇప్పుడు నేను హెన్నా స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ఇక్కడ తీసుకుంటాను. స్క్వేర్ బాక్స్ తీసేయండి. తీసాం. ఇక్కడ ఇక్కడ హెన్నా పెట్టేటప్పుడు స్క్వేర్ బాక్స్ చేసాము, కానీ హెయిర్ కలర్ కానీ హెయిర్ కి స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కానీ సేమ్ ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. ఇది ఎలాగంటే మనము పైనుంచి చెవుల దగ్గర నుంచి ముఖం దగ్గర నుంచి చేసుకొని వచ్చామనుకో, ఇక్కడ అయ్యేటప్పటికి హెయిర్ కలర్ అయ్యేటప్పటికి ముఖం మీద ఈ హెయిర్ కలర్ అంతా పడి ముఖం అంతా బ్లాక్ అయిపోతుంది. అవునా? సో అలా కాకుండా అవును. దీనికి హెయిర్ కలర్ పెట్టేటప్పుడు, హెయిర్ కలర్ కూడా పెట్టేది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డెమో చేసి చూపిస్తాం మీకు. డెమో క్లాస్ ఉంటుంది అది కూడా. సో హెయిర్ కలర్ పెట్టేటప్పుడు దీన్ని హార్జెంటల్ లైన్, హార్జెంటల్ అంటారు. మన చెవు దగ్గర సెంటర్ పార్ట్ తీసిన తర్వాత హాఫ్ తీస్తాం కదా, ఇలాగ హాఫ్ తీసిన తర్వాత ఇక్కడ ఏదైతే కొంచెం హెయిర్ ఉంటుందో దాన్నే కొంచెం హెయిర్, ఆ చిన్న బిట్నే తీసుకోవాలి, పల్చగా తీసుకోవాలి. పల్చగా తీసుకున్నాక అక్కడ దానికి హెయిర్ కలర్ బౌల్, దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి బౌల్ ఒకటి కావాలి, హ్యాండ్ గ్లౌస్. హెన్నా మాత్రం హ్యాండ్ తోనే పెట్టాలి కదా మ్యామ్? హ్యాండ్స్ తోనే పెట్టాలి, గ్లౌజ్ అవసరం లేదు. హ్యాండ్స్ తో పెడితేనే చక్కగా నీట్ గా వెళ్తుంది. గ్లౌజ్ యూజ్ చేయాలి. యూజ్ చేయాలి, ఖచ్చితంగా గ్లౌజ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది బ్లాక్ కలర్ కదా, చేతులకు అంతా ఇలా బ్లాక్ అయిపోతుంది. సో హెన్నా పెట్టేటప్పుడు చేత్తో, ప్యూర్ చేత్తో పెడితేనే ప్రతి ఈవెన్ 1 పాయింట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం రూట్స్ అంతా కూడా హెన్నా తగులుతుంది. ఇప్పుడు బ్లాక్ హెన్నా పెట్టేటప్పుడు హెయిర్ కి హ్యాండ్స్ కి ఖచ్చితంగా గ్లౌజ్ అనేది కావాలి. ఒక బౌల్, హ్యాండ్ గ్లౌజ్, డై బ్రష్, కాటన్, ఆయిల్. ఇందులో హెయిర్ డై వేస్తారు కదా, ఆయిల్ తో ఏం పని? కోకోనట్ ఆయిల్ కానీ ఇంకేదైనా ఆయిల్, ఆయిల్ తో ఏం పని హెయిర్ డైకి? హెయిర్ అంతా డ్రై అవ్వకుండా అంటే హెయిర్ ఆరోగ్యంగా అది కూడా షైనింగ్ తో ఉండటానికి. కాదు కాదు, ఆయిల్ పెట్టి అంటుకుంటా. దానికి అవ్వకుండా. ఇప్పుడు కాటన్, ఆ ఆయిల్ ఏం చేస్తామంటే కాటన్ లో ఆయిల్ పెట్టుకొని ట్యాగ్ చెవుల దగ్గర తగలకుండా ఇక్కడ ఉండాలి. పెట్టేస్తాం, ఈ చెవుల దగ్గర పెట్టేస్తాం, చెవులకి అంటుకోకుండా. అండ్ ఇంకొకటి వచ్చేసి డై పెట్టేటప్పుడు కొంతమందికి స్కిన్ అంటించిన తర్వాత ఇరిటేషన్ గా ఉంటుంది, అంటే ఒక చోట నుంచి ఇంకో చోట ఇలాగ బయటకు అంటేలాగా పెడతారు. అలా పెట్టినప్పుడు వెంటనే తుడిస్తానికి నార్మల్ గా తుడిస్తే పోదు, అదే ఆయిల్ తో కనుక తుడిచారంటే మొత్తం క్లీన్ గా పోతుంది అనమాట అక్కడ. సో అందుకనే ఆయిల్, కాటన్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? కాటన్, ఆయిల్, బ్రష్, డై బ్రష్, హ్యాండ్ గ్లౌజెస్, బౌల్. మనకు కావాల్సింది ఇవి. టైల్ కూంబు కూడా మ్యామ్ కావాలి. ఒకసారి మళ్ళీ చెప్పండి. బౌల్ ఒకటి, బౌల్, బౌల్, హ్యాండ్ గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజ్, గ్లౌజ్, డై బ్రష్, డై బ్రష్, మేడం కాటన్, డై ఆయిల్. బ్రష్ రకాలు చూపించండి మేడం తర్వాత. చూపిస్తాను. మ్యామ్ ఈ విషయం తెలియక వేరే వాళ్ళకి డై వేసాను మ్యామ్. ఆ చేతికి అంతా అతుక్కుపోయింది, పెళ్లికి వెళ్ళాలని ఏం చేయాలి అర్థం కాక
నెయిల్ రిమూవర్ Nail తెచ్చి క్లోజ్ నెయిల్ రిమూవర్ నెయిల్ నాకు తెలుసు. మొత్తం క్లీన్ నెయిల్ చేశాను. రిమూవర్ అనేది స్కిన్ కి పడితే అసిటోన్ అది. అదేంటంటే దాంట్లో కొంచెం పవర్ఫుల్ కెమికల్ ఉంటుంది. యా- నెయిల్ కి అవును పడితే అదే నెయిల్ పెయింట్ పోతుంది అంటే మన చర్మానికి స్పిరిట్ పడితే స్పిరిట్ చర్మం ఎలాగవుతుంది? తినేస్తుంది, యాసిడ్ లాగా తినేస్తుంది. సో ఎప్పుడు కూడా చేతులకు స్పిరిట్ కానీ ఉంటుంది. లేదా హెయిర్ గాని అంటుకుంది కదా నెయిల్ రిమూవర్ తో తుడుస్తామని కానీ చెయ్యొద్దు. అది చాలా డేంజర్. ఆయిల్, కోకోనట్ ఆయిల్ పెట్టుకోండి, దాంతో రిమూవ్ చేసేయండి, సరేనా? బ్రష్ ఇంకోటి ఎక్కడ పెట్టున్నాను. సో ఇలా బ్రష్ పెద్ద థ్యాంక్ యూ సైజ్ మ్యామ్, వస్తుంది, చిన్న థ్యాంక్ సైజ్. యూ ఫర్ యువర్ టిప్, థ్యాంక్ యూ ఫర్ అయ్యో యువర్ పర్లేదు. టిప్ మ్యామ్. ఇది టైల్ కుంగ్. ఎందుకంటే ఆ టిప్ కి తెలియక ఇదంతా స్కిన్ అంతా డ్రై అయిపోయింది మ్యామ్. అది స్పిరిట్ కదా. అవునవును, ఇది టైల్ కుంగ్. అవును, హెయిర్ స్టైల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది హెయిర్ అనేది ఇలా ఇక్కడ లైన్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ లైన్ తీయడానికి ఈజీగా వస్తుంది. దీన్ని ఓకే నేప్ ఏరియా అంటారు. దీన్ని నేప్ ఏరియా, ఇయర్ టు ఇయర్ పార్ట్, స్ట్రైట్ హెయిర్ స్ట్రైట్ గా తీసుకోవాలి. ఈ సెంటర్ పార్ట్ ని క్రోన్ పార్ట్ అంటారు. ముందు భాగాన్ని ఫోర్ హెడ్ అంటారు. ఇక్కడ చెవుల దగ్గర నిలువుగా తీస్తే హెయిర్ ని వర్టికల్ లైన్స్ అంటారు. వెనక భాగాన్ని తీసే అడ్డగీతల్ని హార్జెంటల్ లైన్స్ అంటారు. హారిజాంటల్ అంటారు. హార్జెంటల్. ఇప్పుడు హెయిర్ అనేది హార్జెంటల్, వర్టికల్ అన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే హెయిర్ కి కలర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ, ఫస్ట్ స్టెప్ హారిజాంటల్ ఇది, నుంచే. సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది. ఇది కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఫోర్త్ స్టెప్, ఫస్ట్ స్టెప్ లో కూడా కింద నుంచి స్టార్ట్ చేయాలి. మరి దీనికి కింద నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఎలా చేస్తాము? సెంటర్ లో నుంచి స్టార్ట్ చేస్తామా? సెంటర్ లో నుంచి స్టార్ట్ చేయకూడదు. చెవు దగ్గర భాగం దగ్గర నుంచి ఇక్కడ ఉన్న లైన్స్ దగ్గర నుంచే చేయాలి. దీనికి ఎలాగైతే కింద నుంచి చేస్తామో ఇప్పుడు ఇక్కడ నుంచి చేసామనుకో, ఈ హెయిర్ ఇలా దువ్వితే ఇలా కిందకు ఉంటుంది. దాని తర్వాత దానిపైన తీసి మళ్ళీ దానిపైన అప్లై చేసి హెయిర్ కలర్ దాన్ని ఇలా దువ్వామంటే అది మళ్ళీ కిందకే వస్తుంది. అవునా? ఇప్పుడు ఇది ఈజీ స్టెప్. అదే కనుక ఇది తీశారు, ఇక్కడ చేశారు హెయిర్ కలర్, ఈ హెయిర్ కలర్ వేసింది ఎక్కడ పెట్టాలి? ఈ హెయిర్ కలర్ వేసింది ఎక్కడ పెడతాము? పెట్టడానికి కంఫర్ట్ ఉండదు. ఇటువైపు వేస్తే ఇటు హెయిర్ లో కలిసిపోతాయి. సో అది ప్రాబ్లం. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా కింద నుంచి హెయిర్ చేసుకుంటూ లైన్స్ రావాలి హెయిర్ కింద కలర్. నుంచి పైకి రావాలి. ఇక్కడ కింద నుంచి ఈ లైన్స్ హెయిర్ లైన్స్ నుంచి నుంచి. చేసుకుంటూ రావాలి, కింద నుంచి చేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్. ఫస్ట్ బ్యాక్ అయిపోవాలి, తర్వాత పైకి ఇవ్వాలి ఫ్రంట్వి. ఇవి అయిన తర్వాత ప్రతి అప్లికేషన్ కి, ప్రతి లైన్ కి హెయిర్ కలర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ కి కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం, ఏం అవ్వదు. స్కిన్ కి అప్లై చేసిన తర్వాత హెయిర్ కలర్ వేసిన తర్వాత దువ్వెనతో ఒకసారి ఇలా మొత్తం దువ్వారంటే మొత్తం ఎక్కడెక్కడైతే హెయిర్ కలర్ అంటుకోదో మొత్తం ఈవెన్ గా అంతా అంటుకుంటుంది హెయిర్ కలర్ అనేది. సో మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి దువ్వెనతో మొత్తం కింద వరకు దువ్వుకుంటూ వచ్చేసారంటే ఎక్కడైతే హెయిర్ కలర్ అంటుకోలేదో మొత్తం ఈవెన్ గా మొత్తం అంతా హెయిర్ అంటుకుంటుంది. ఓకేనా? ఇది అయిపోతుంది హెయిర్ కలర్. హెయిర్ కలర్ లో వెరైటీస్ చాలా ఉన్నాయి, కంపెనీలు వస్తాయి. లోరియల్ ఉంది, రెవ్లాన్ ఉంది, టాప్ స్పీడ్ ఉంది, లోరియల్ ఎక్సలెన్స్ ఉంది, లోరియల్ కాస్టింగ్ ఉంది, గార్నియర్ ఉంది, బీకేర్ ఉంది, బంజారాస్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి హెయిర్ కలర్స్. సో ఒక్కొక్క హెయిర్ కలర్, గార్నియర్, బంజారాస్ ఇలాంటివన్నీ చిన్న క్వాలిటీ ఏంటంటే జస్ట్ 10 to 15 days మాత్రమే స్టే ఉంటాయి. మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టే ఉండాలి, ఆ తక్కువ రేట్ అయినా సరే ఎక్కువ రోజులు ఉండాలి స్టే అనుకుంటే గార్నియర్ 30 రూపీస్ ప్యాకెట్. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే బిఫోర్ డే గోరింటాకు పెట్టుకొని ఆ తర్వాత ఈ హెయిర్ కలర్ పెట్టుకోవచ్చు, ఎక్కువ రోజులు వస్తుంది. అదే కనుక ఇంకా 600 లోరియల్ ఎక్సలెన్స్ ఉంది, 600, 700 ఓరిఫ్లేమ్ లో అలాంటి కంపెనీలో కూడా ఉంది. అదే ఎలాగంటే 1000 రూపీస్, 600 అవి వస్తాయి. అవి పర్ పర్సన్ కి ఒక బాటిల్ వచ్చేసి 3 times వస్తుంది హెయిర్ లెంత్ ని బట్టి. జెంట్స్ కి అయితే 5 times వస్తుంది ఆ బాటిల్, లేడీస్ కి అయితే 3 times వస్తుంది మినిమం. తర్వాత దాన్ని వాష్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బిఫోర్ చేసినప్పుడు హెయిర్ లో డస్ట్ ఉండకూడదు, వాష్ చేసి హెయిర్ కలర్ వేయాలి. ఆయిల్ ఉంటే హెయిర్ కలర్ కానీ హెన్నా కానీ పెట్టినా రిజల్ట్ రాదు, ప్రోటీన్ మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో ప్రోటీన్ అవసరమా? హెయిర్ కలర్ లో ప్రోటీన్ అవసరమా?
అవసరం అవసరం లేదండి. లేదు కదా మ్యామ్. అవసరం ఉండదు. ప్రోటీన్ కాదు ఇది. జస్ట్ మనం హెయిర్ కలర్ వేసుకుంటున్నాం. సో హెయిర్ కలర్ వేస్తున్నప్పుడు ప్రోటీన్ అవసరం లేదు కాబట్టి ఆయిల్ ఉండకూడదు. హెయిర్ కలర్ పెట్టుకోవాలనుకుంటే హెయిర్ లో ఆయిల్ అనేది ఉండకూడదు. ఓకేనా? ఆయిల్ లేకుండా డ్రై హెయిర్ లో ఉండాలి. కానీ వాళ్ళు ఒక 3-4 డేస్ ముందు హెడ్ బాత్ చేశారు, ఇప్పుడు చేయలేదంటే మనం వేసే హెయిర్ కలర్ మంచి రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి షాంపూతో హెయిర్ వాష్ చేసి బ్లో డ్రై చేసి ఆ తర్వాత హెయిర్ కలర్ అనేది అప్లై చేయాలి. మేడం ఓకే. తలస్నానం చేయించిన తర్వాత తల ఆరిపోవాలా లేదా తడిగా ఉండొచ్చా? ఆరిపోవాలి, ఆరిపోతుంది కదా, ఆరబెట్టేసుకోవాలి. తర్వాత మీరు ఆ నెక్స్ట్ డే చేయండి షాంపూ. తలకి ఉత్తి వాటర్ తోనే వాష్ చేయండి. అప్పటికప్పుడే షాంపూ బేస్ చేశారంటే హాఫ్ అన్ అవర్, ఇది కూడా టైం ఎంత, హాఫ్ అన్ అవర్. కలర్ బాగా పట్టదు కదా మేడం? అదే రోజు తలస్నానం చేస్తే అదే కలర్ రోజు షాంపూ చేశారంటే కలర్ పోతుంది. బాగా హెయిర్ కి లాక్ అవడానికి కలర్ గానీ హెన్నా గానీ హెయిర్ కి లాక్ అవ్వాలంటే మాక్సిమం 24 అవర్స్ టైం పడుతుంది. ఈ మేడం 24 అవర్స్ తర్వాత కలర్ హెయిర్ అనేది వేసుకున్న మంచి లుక్ వస్తుంది. కలర్ వేసుకున్న వాళ్ళు షాంపూ వాడేది మైల్డ్ షాంపూ యూజ్ చేయండి అంటారు కదా, అవి ఏమిటి ప్రోటీన్ మేడం? షాంపూస్ వస్తాయి. ప్రోటీన్ షాంపూస్ అంటే మైల్డ్ షాంపూస్ ఇప్పుడు క్లినిక్ ప్లస్ మైల్డ్ షాంపూనే. మీరా వస్తుంది. లేదు మేము చెప్పినట్టుగా హర్బల్ గా చేసుకుంటాము అంటే కుంకుడుకాయలు, సీకాయలు అవి ఎండబెట్టి కూడా చేసుకోవచ్చు. పౌడర్ చేసుకొని కూడా అది యూజ్ చేయొచ్చు. మైల్డ్ షాంపూస్ అంటే ఆర్గానిక్ గా, దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేని షాంపూస్ యూజ్ చేయాలి. బీర్ షాంపూ అని యూజ్ చేస్తారు. బీర్ షాంపూలో కూడా కెమికల్ ఉండదు. బీర్ షాంపూ అంటే అది బీర్ అని కాదు, షాంపూ పేరు బీరు, కానీ దాంట్లో ఎటువంటి కంపెనీ పేర్లు ఏది చెప్పినా కూడా వాటిలో ఖచ్చితంగా కెమికల్ అనేది ఉంటుంది. అమోనియా ఉంటుంది, పారాబిన్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం హెయిర్ కి డ్యామేజ్ అవుతుంది హెయిర్ కలర్ వేసిన వెంటనే అవి వేస్తే. మేము పార్లర్స్ లో యూజ్ మ్యామ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్యూరిఫైయింగ్ షాంపూ వాడతాం. ప్యూరిఫైయింగ్ షాంపూ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. హెయిర్ లో ఎటువంటి డస్ట్ ఉన్నా, ఎటువంటి హెయిర్ కలర్ ఉన్నా, ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయాలంటే వాళ్ళు హెన్నా పెట్టారో లేదో మనకు చెప్పినా కూడా అబద్ధం చెప్తారు. హెన్నా పెట్టుకోలేదండి, నేను చాలా అయింది, ఒక 6 months అయింది నేను హెన్నా పెట్టుకొని అంటారు. కానీ వాళ్ళు జస్ట్ ఒక 20 days కిందట పెట్టుకొని ఉంటారు. కానీ మనకి 30 days అవ్వాలి. 4 weeks అంటే 30 days కదా. సో 4 weeks కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది మనం చేసే ట్రీట్మెంట్. వాళ్ళు అబద్ధం చెప్తారు, కానీ దానికి ఒక టెస్టింగ్ ఉంటుంది. అది చేసిన తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా స్ట్రైట్నింగ్ చేసుకోవాలని కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే ప్యూరిఫైయింగ్ షాంపూ అనే వస్తుంది. అది ఎక్కువ హెవీ కెమికల్ అన్నమాట. సో హెయిర్ లో ఏదైతే హెన్నా లాక్ అయి ఉంటుందో 1 day తర్వాత చేయాలన్నాను కదా, అది ఇలాగా పొరలాగా కట్టేసి ఉంటుంది, కొటాక్స్ అంటారు. సో అది ఇలా పొరలాగా పట్టేసుకుని ఉన్నప్పుడు హెయిర్ అంతా కూడా మనం ఎంత చేసినా ట్రీట్మెంట్ స్ట్రైట్నింగ్ చేస్తే రిజల్ట్ రాదు. అది ఆ పొర పోవాలన్నమాట. దానికోసం ప్యూరిఫైయింగ్ షాంపూతో అప్పటికప్పుడు 3 to 4 times హెయిర్ వాష్ అనేది చేస్తాం. అప్పుడు ఆ షాంపూతో అలా 3 to 4 times చేసిన తర్వాత ఆ హెయిర్ కున్న హెన్నా పోయి అప్పుడు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కి అది కంప్లీట్ ప్రాసెస్ కి సహకరిస్తుంది హెయిర్. ఓకేనా? కృష్ణవేణి మీరేదో అడగబోయారు, శివకుమారి. మ్యామ్ చాలా మంది హెయిర్ డై వేసినప్పుడు ప్యాచ్ టెస్ట్ చేయాలి చెప్తారు కదా, ప్యాచ్ చాలా టెస్ట్ మందికి ఇయర్ దగ్గర అది సెట్ కాదు. చాలా మంది మా బావగారు వేసుకుంటే కూడా సంథింగ్ ఏదో జరిగింది తనకి, మూతి ఎంత వాచిపోవడం ఇచ్చింగ్ అట్లా వచ్చేస్తుంది. అవుతుందా? ఇచ్చింగ్ వచ్చేయడము, ఊపిరి పీల్చకుండా అవ్వడము అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఎవరికి హెయిర్ కలర్ వేసినా కూడా టెస్ట్ చేయాలి. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ స్కిన్. ఇప్పుడు మీకు వ్యాక్స్ చేసేటప్పుడు ఒక టెస్ట్ అని చెప్పాను. ఏం టెస్ట్ అది? వ్యాక్సింగ్ అప్పుడు ఒక టెస్ట్ ఉంది అన్న. ఏం టెస్ట్? ఫింగర్ టెస్ట్. ఎంత వేడిగా ఉంది, గోరువెచ్చగా ఉందా లేదా అని చూస్తాం. దాన్ని ఫింగర్ టెస్ట్ అంటారు. అలాగే ఈ హెయిర్ కి కలర్ వేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్యాచ్ టెస్ట్ ఎక్కడ చేయాలి? ఎక్కడైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో ఆ సెన్సిటివ్ పార్ట్ దగ్గర వేస్తే వాళ్ళకి ఇరిటేషన్ అనేది జస్ట్ ఒక 10 to 5 minutes లో రిజల్ట్ బయటపడిపోతుంది. సో పల్లవి ఒకసారి నిన్న రాధక్క పార్లర్ దగ్గర ఆంటీకి వేస్తున్నాం ప్యాచ్ టెస్ట్. తర్వాత క్లాస్ అయిపోయాక ఒకసారి వెళ్ళి కనుక్కొని చిన్న వీడియో లాగా చెయ్యి. ప్యాచ్ టెస్ట్ చేసాం కదా, ఎలాగుంది నిన్న హెయిర్ కలర్. ఎందుకంటే తను ఆల్రెడీ ఎప్పుడు చాలా అస్సలు హెయిర్ కలర్
వేసుకోలేదు అంది. సో డౌట్ వచ్చి ఒకసారి హెయిర్ కలర్ వేస్తాము, చిన్నది ప్యాచ్ టెస్ట్ చేస్తాను, తర్వాత నీకు ఏం ప్రాబ్లం రాలేదు అంటే మాకు కాల్ చేయండి అన్న. నాకేమీ కాల్ చేయలేదు, ఒకసారి కనుక్కోండి. రాధక్క ఇప్పుడు వాళ్ళకి ఏం సజెస్ట్ చేయొచ్చు మేడం? ఏ కంపెనీ సజెస్ట్ చేయొచ్చు? ఆ ప్రాబ్లం రాధక్క ఆంటీ ఉన్నారు కదా, నిన్న హెయిర్ కలర్ వేస్తున్నాము ఇక్కడ చెవు దగ్గర ప్యాచ్ టెస్ట్ కి, ఒకసారి కనుక్కుంటారా? ప్రజెంట్ సరే కనుక్కొని ఒకసారి పెట్టండి అక్క. ఏమైనా ప్రాబ్లం అయిందా? తను ఎప్పుడు వేసుకోలేదంట హెయిర్ కలర్, అందుకని ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసాం. అది కూడా ప్యాచ్ టెస్ట్ ఎక్కడ చేయాలంటే చెవు దగ్గర, ఇచ్చింగ్ ఏం లేదు, ఇచ్చింగ్ ఏం లేదు. ఓకే మేడం వాళ్ళకి ఏం సజెస్ట్ చేయొచ్చు? అర్థం కాల. ఫ్రూట్ వెనిగర్ వస్తుంది. ఫ్రూట్ వెనిగర్ అనేది హెర్బల్, దాంట్లో ఎటువంటి అమోనియా లేదు, అది లాంగ్ స్టేనే ఉంది, చాలా రిజల్ట్ వస్తుంది. నేనైతే పార్లర్ లో అదే యూజ్ చేస్తున్నా. మీకు చూపిస్తాను. అదే డైనా హెయిర్ కలర్ ఫోటో చూపించాను. రాధా మ్యామ్ నమస్తే. చూడండి, సీల్డ్ ఇది, ఓపెన్ చేసి చూపిస్తా. రాధక్క మీ దగ్గర ఉంది కదా బాటిల్, ఇది ఫ్రూట్ వెనిగర్, ఒకసారి అది చూపించరా ఒకసారి? చూపిస్తా, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇది ఫ్రూట్ వెనిగర్ అనేది కూడా ఓకే. ఇది అమోనియా ఫ్రీ, దీంట్లో అంటే ఇప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అయింది ఓన్లీ అమోనియా వల్ల అంటారు మేడం? అది అమోనియా ఎఫెక్ట్ అంటారా? పారాబిన్ లేకుండా హెయిర్ కలర్ అనేది రాదు. పారాబిన్ అనే ఒక కెమికల్ వల్ల హెయిర్ కలర్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే కొంతమంది పారాబిన్ ఫ్రీ అంటారు, పారాబిన్ లేకుండా కనీసం మాక్సిమం 2% అయినా లేకుండా ఉండదు. అది 2% అన్నారు కదా, ఇందులో 2% ఉంటుంది, దీంట్లో 2% ఉంటుంది. గార్నియర్, లోరియల్ ఎక్సలెన్స్, లోరియల్ కాస్టింగ్ ఇలాంటి కంపెనీ, పవర్ఫుల్ కంపెనీల్లో పారాబిన్ అనేది 12% ఉంటుంది. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు లోరియల్ ఎక్సలెన్స్ తీసుకొని దాంట్లో కింద క్యాప్షన్స్ లో ఉంటుంది చూడండి, లోరియల్ ఎక్సలెన్స్ గానీ కాస్టింగ్ గానీ చూసినప్పుడు దాంట్లో పారాబిన్ ఫ్రీ అంటారు, కానీ అక్కడ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అందులో వస్తుంది కదా, దాన్ని ఒకసారి చదవండి, చదివితే తెలుస్తుంది పారాబిన్ అనేది పర్సెంటేజ్ లెక్క వస్తుంది. సో కూడా వస్తుంది. ఇది 1000 రూపీస్ పడుతుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ కాస్ట్ ఎక్కువ, సెకండ్ క్వాలిటీ 700 కి వస్తుంది, థర్డ్ క్వాలిటీ 350 వస్తుంది. ఇది నేను ఇప్పుడు సీల్ పీస్ ఓపెన్ చేస్తున్నా, ఇది చూడండి కలర్స్. చూపించారు కదా, ఆ పీస్ చూసారా? 2 బాటిల్ వచ్చినాయి అందులో. ఓకేనా? బాటిల్స్ వస్తాయండి, దీంట్లో 2 బాటిల్స్ 2 కలిపి మిక్స్ చేయాలి. ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేయాలి. 1, 2 అని ఉంటుంది, దీని మీద AB అని ఉంటాయి చూడండి, 2 కలిపి ఈక్వల్ గా వేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే 3 years ఉంటుంది, 1 year అయింది. సో ఇది జెల్ మ్యామ్, అది చేంజ్ అవుతుంది, జెల్ లాగా కలర్ చేంజ్ అవుతుంది. యాక్చువల్ గా అయితే 2 బాటిల్ ఈ కలర్ లోనే ఉంటాయి, ఒకటి థిక్ కలర్ అయిపోతుంది, ఇలా డార్క్ అయిపోయి ముద్దగా అయిపోతుంది, ఒకటి ఇలా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఏ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చి లిక్విడ్ టైప్ ఫ్రూట్ వెనిగర్. ఆంటీకి వేస్తున్నాము, ప్యాచ్ టెస్ట్ వేస్తున్నాము, అది కనుక్కొని చెప్తాను, ఒకసారి వీడియో పెడతాం చిన్నది. థ్యాంక్ యూ మ్యామ్, ఎందుకంటే బాగా సజెస్ట్ చేయడానికి అడిగాను నేను. ఫ్రూట్ వెనిగర్ సజెస్ట్ చేయండి, పర్వాలేదు. ఫ్రూట్ ఇది వెనిగర్ చేయాలి. అనేది తిరుపతిలో ఉన్నాయి కాబట్టి తీసుకుంటాను మేడం నేను మీ దగ్గర. షూర్. ఆ ప్యాచ్ టెస్ట్ అనేది డై వేయక ముందు, కలరింగ్ వేయక ముందు టెస్ట్ చేయాలా?
అవును, చెవు ఎందుకంటే దగ్గర చాలా టెస్ట్ మందికి చేయాలి. డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగానే టెస్ట్ చేసుకోవాలి, ప్యాచ్ టెస్ట్ చేయాలి ముందుగా. చెవు దగ్గర టెస్ట్ చేయాలి. చెవు వెనక భాగాన స్కిన్ కి తగిలేలాగా వేయాలి. కొంచెం వేయాలి, కొంచెం హెయిర్ ఇక్కడ కొంచెం పార్ట్ తీసుకొని హెయిర్ ని, కనిపిస్తుందో వీడియోలో 10 ఇక్కడ minutes కొంచెం part సరిపోతుంది. తీసుకొని ఫ్రూట్ వెనిగర్ అయితే 10 minutes చాలు. ఓకేనా? అంతేనా? ఈ 10 part minutes సరిపోతుందా? వేసి 10 minutes వాష్ సరిపోతుంది. చేసి ఒక 10 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేయాలి అక్కడ. అది అప్పుడు వాళ్ళకి ఏదైనా కాదు ప్రాబ్లం మేడం, అయితే ఇది ఫ్రూట్ వెనిగర్ ఎంతసేపు ఉంచుకోవాలి ఇది వేసుకుని అప్లైయింగ్? అర్థం కాలేదు. ఫ్రూట్ వెనిగర్ అప్లై చేస్తాం కదా, ఎంతసేపు ఉంచుకోవాలి? హాఫ్ అన్ అవరా? హాఫ్ అన్ అవరే. దీంట్లో ఫ్రూట్ వెనిగర్ లో కూడా వెరైటీస్ వచ్చాయి. 5 minutes లో కలర్ చేంజింగ్ ఉంది, ఇది 30 minutes లో కలర్ చేంజింగ్. ఇది నేను 5 minutes కలర్ కాస్ట్ బట్టి చేంజింగ్ అమౌంట్. తీసుకోలేదు. ఓకే ఓకే అమౌంట్ ఓకే. ఇది 5 minutes. ఇది 5 minutes కలర్ చేంజింగ్. సేమ్ కంపెనీయా మ్యామ్ అది? సేమ్ కంపెనీ, ఫ్రూట్ వెనిగర్. బీబీ ఓకే. ప్రైమ్. ఇది 5 minutes లో కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఇందాక చూపించింది వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది మేడం తొందరగా కలర్ కనిపించట్లేదు చేంజ్ మేడం. అవ్వాలంటారు కాబట్టి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే. నేను కంపెనీవి అయితే ఇవి తీసుకోలేదు. మాక్సిమం మేడం నేను ఇది 10 to 15 years నుంచి ఇవే యూజ్ చేస్తున్నా. మేడం దీనివల్ల ఇది ఎన్ని ఎప్పుడు రోజులు ఎవరికి వస్తుంది? ప్లీజ్ ప్రాబ్లం మేడం రాలేదు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఆ? హెయిర్ మీద అప్లై చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది మేడం? మీరు వాష్ చేసే దాన్ని బట్టి, మీరు రుద్దే విధానం బట్టి, అంటే ఓకే. హెయిర్ వాష్ బట్టి ఉంటుంది అది. వారానికి మ్మ్. ఒక రోజు చేసే వాళ్ళు ఉంటారు, వారానికి 2 రోజులు చేసే వాళ్ళు ఉంటారు, వారంలో 3-4 రోజులు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డైలీ చేసే వాళ్ళు ఉంటారు. వాష్ చేసే విధానం కూడా ఉంటుంది. వేసి బాగా లేదు మేడం, షాంపూ వేసి రుద్దుతారు చూడండి, డైలీ చేయం మేడం, అప్పుడు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. వీక్లీ వన్స్ మీరు చేస్తాం వాష్ మేడం, డైలీనా? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. మాక్సిమం ఇది 25 days పైన ఉంటుంది. ఓకే కొంతమందికి మేడం. అయితే 1.5 month కూడా ఉంది. 1.5 ఎక్కడ month కూడా ఉంది దొరుకుతాయి? మీ కొంతమందికి. దగ్గరే దొరుకుతాయి మేడం ఇవి ప్రోడక్ట్? నేను ఫస్ట్ క్వాలిటీలో తెప్పించుకుంటాను. నేను ఇక్కడ తిరుపతిలో తెప్పించుకోవట్లా, విజయవాడ నుంచి తెప్పిస్తున్నాను. నాకు అక్కడ వాళ్ళు, నేను కోపడతాను. ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే, క్లయింట్ కి ఏదైనా ప్రాబ్లం అయితే నేను అస్సలు ఊరుకోను. సో అలాగా క్లయింట్ కి ప్రాబ్లం రాకుండా నేను ప్రోడక్ట్స్ ఏది అడిగినా నాకు ఫస్ట్ క్వాలిటీనే పంపిస్తాను. ఎందుకంటే ఇది ఓకే. హెయిర్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది క్లయింట్ కి. నాకు బ్యాడ్ మార్క్ వస్తుంది. అందుకని నేను అది యూజ్ చేయను అనమాట. ఓకే. ఏముంది, నేను తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా, కొన్ని ఎథిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి కొన్ని పాటించాలి. నాకు డబ్బులు వస్తుంది కదా, 300ది తీసుకుంటా, అది 300 అయినా 500 అయినా 1000 అయినా ఒకటే కదా, బాటిల్ ఒకటేలాగా ఉంది కదా, నాకు ఎవరేం అడుగుతారు అనుకోని నేను చేశాను అనుకోండి, 300ది కలర్ స్టే ఉండలేదు. ఓకే మేడం. ఒకసారి నేను ప్రాబ్లం ఫేస్ చేశా. నాకు అది తెలియకుండా కూడా ఇక్కడ పర్సన్ తిరుపతిలో పర్సన్ మోసం లాక్ చేశారు. మనకి పర్సన్ కూడా లాక్ అవ్వరు. వన్ టైం వచ్చిన పర్సన్ మనకి సెకండ్ టైం రావాలి కదా, ఖచ్చితంగా మేడం లాకింగ్ మీ సిస్టమ్ నెంబర్ చెప్పండి మేడం. ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం మేడం చేసే వర్క్ ఎప్పుడు కూడా మౌత్ ద్వారా పబ్లిసిటీ అవుతుంది. మౌత్ ద్వారా మనం చేసే Yes, వర్క్ ma'am. బాగుంది అంటే బయటకు వెళ్ళి వాళ్ళు అబ్బా సూపర్ గా చేశారంటారు. అదే కనుక చెప్తారు. మనం ఇంకా చేసిన వర్క్ బాగాలేదు అంటే అదే నోట్ తో అబ్బా మళ్ళీ అక్కడికి దగ్గరికి వెళ్తే వెళ్ళదని అసలు చెప్తారు, బాగాలేదు దగ్గరికి అంటారు. వెళ్ళొద్దని చెప్తారు. వెళ్ళొద్దు ఎవరికి అని చెప్తారు. చెప్పరు. సో మనం ఏం పని చేసినా ఎందుకంటే కూడా దీని ద్వారానే వెళ్తుంది. మన పబ్లిసిటీ అనేది దీని ద్వారానే వెళ్తుంది. సో Yes, అందుకనే madam. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎథిక్స్ పాటిస్తే, నాకు ఇప్పుడు వరకు ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎప్పుడు ఐబ్రోలో రిమార్క్ రాలేదు, ఎటువంటి సర్వీస్ లో కూడా. కానీ ఒక్కసారి నాకు తెలిసిన ఆమెకి ఆ మిషన్ ప్రాబ్లం అయింది. నాకే భయం వేసింది. ఆ మసాజర్స్ చాలా మంది ఇంతకు ముందు ఫస్ట్ లో కొత్తలో ఏంటంటే మేము నేర్చుకున్నప్పుడు బాడీ మసాజర్స్, ఫేషియల్ కూడా మసాజర్ యూజ్ చేసేవాళ్ళం. ఆ మసాజర్ Yes. ఎలాగంటే మెటల్ ఐటమ్, అది ఫేస్ మీద పెట్టినప్పుడు హీట్ కి బాగా గ్లో వచ్చేది. ఆ మిషన్ నాకు పడిపోయింది, నేను చూసుకోలేదు, అది అలాగే యూజ్ చేశాను. అది ఓవర్ హీట్ అయిపోయి ఆమెకి ఇలా పెట్టగానే ఇక్కడ కొంచెం వాత తగిలేసింది. వెంటనే తీసేశాను. 1 month కంతా క్యూర్ అయిపోయింది. నా లైఫ్ లో నేను ప్రాబ్లం అయ్యింది నాకు ఒకే పర్సన్ కి, ఆ ప్యాచ్ అదొక్కటే అయ్యింది. 1 month లో క్యూర్ అయ్యేలాగా కూడా చేస్తున్నా. సో అందుకనే ఎందుకంటే ఏ వస్తువు వాడినా సెన్సిటివ్ కొంచెం స్కిన్ జాగ్రత్త. కాబట్టి, సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఇది చాలా జాగ్రత్త. మేడం
ఏంటంటే మనల్ని ఫోన్ నమ్మి నెంబర్ వాళ్ళు చెప్పండి మేడం. వాళ్ళ బాడీని మన చేతుల్లో పెడుతున్నప్పుడు మనం అంతే జాగ్రత్తగా మనం అన్ని కరెక్ట్. చూసుకోవాలన్నమాట. ఇదే కాదు చాలా మేడం, చాలా మంది చోట్ల చాలా మంది కరెక్ట్. పార్లర్స్ లో ఏం చేస్తారంటే హెల్పర్స్ కి ఇచ్చేస్తారు ఐబ్రోస్ చేయమని. ఐబ్రోస్ అది చేయమని. పర్సన్ చేసిన దానికి ఐబ్రో షేప్ ట్రైనర్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. స్కిన్ కట్ అవ్వడం గానీ, బ్లడ్ రావడం గానీ, ఆ థ్రెడ్డింగ్ చేసే విధానం కూడా వాళ్ళు డిఫరెంట్ ఏంటంటే ఉంటుంది. కొంతమంది నమ్మకంగా ఉంటారు. అందుకని ఆ ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశా. నేను నా అవును. స్టూడెంట్స్ కి అదే. నేర్పించి నా పార్లర్ లో పెట్టి నమ్మి నేను బయట క్లాసెస్ కి వెళ్తే తను నా పార్లర్ ని తన పార్లర్ అని క్లయింట్స్ దగ్గర చెప్పడము అండ్ వచ్చేసి అది మనీ చేయకూడదు. తీసేయడము అస్సలు అండ్ చేయకూడదు. క్లయింట్ కి ఐబ్రోస్ చెడగొట్టడము, హెయిర్ పోగొట్టడము అలాగే చాలా రిమార్క్స్ వచ్చాయి. కానీ క్లయింట్ అవునండి. అనేవాళ్ళు ఈ దెబ్బకి ఏంటంటే మా పాప భయపడిపోయి తను నేర్చుకుంది ఐబ్రోస్ చేయడం. ఇప్పుడు క్లయింట్స్ అందరూ నేను చేస్తే ఐబ్రోస్ కన్నా కూడా అంతే కదా, తను చేస్తే పాప బాగుంది దగ్గరికి అని వెళ్తారు. అడుగుతున్నారు. పాప కస్టమర్ లాక్ దగ్గరికే చేసుకునే వస్తుంది. విధానం అమ్మాయి. అవును, అమ్మాయి ఎందుకంటే ఒకసారి అమ్మాయి ఏజ్ ఏమని సర్టన్ అంటే ఏజ్ మరి కాదు. రాదు. ఈ బ్యూటిషియన్ కి అవును. సర్టన్ ఏజ్ అయితే కాదు. పాపది ఇప్పుడు యూజ్ చేయకూడదు. 17 ఇయర్స్ చేయకూడదు. కానీ కానీ తనకి నాకు ఇంట్రెస్ట్ నేను ఉంది నమ్మి బయటికి పోకూడదని. మోసపోయాను. నా క్లయింట్ ని పోగొట్టకూడదు. అది కూడా తనకి బుద్ధి ఎలాగొచ్చిందంటే ఫస్ట్ లో నుంచి నేర్పిస్తున్నా. అన్ని నేర్చుకుంది. మేకప్ చేయడం నేర్చుకుంది, ఐబ్రోస్ చేస్తుంది, అన్ని చేస్తుంది, ఫేషియల్స్ చాలా బాగా చేస్తుంది. కానీ తను ఏంటంటే నేను క్లాసెస్ కి వెళ్తున్నాను కదా, చెయ్యమ్మా అంటే నేను ఇందులోకి వెళ్ళను, నేను సివిల్ ఇంజనీర్, ఇది పోలీస్ అవ్వాలి, నేను క్రైమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఉంది. అమ్మాయిని ఇలా పట్టుకొని వెళ్తే వెళ్ళిపోవచ్చు అలాంటి బాడీ. సరే అమ్మా నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారన్న. ఆ తర్వాత స్టూడెంట్ ని పెట్టాను. ఆ స్టూడెంట్ ఏం చేసిందంటే ఆ పాపకి చిన్న పాప ఉంది, హ్యాండిక్యాప్. ఈ పాపను ఓకే. ఎత్తుకోమని చెప్పేది. ఎంతంటే ఆ పాపకి 6 ఇయర్స్. ఈ పాప చాలా డెలికేట్. రోజంతా ఎత్తుకొనే ఉండాల్సి వచ్చేది మా పాపని. ఈ అమ్మాయి ఏంటంటే మనీ తీసేయడము, క్లయింట్స్ దగ్గర ఇలా చెప్పడం. ఇంకొకటి చెప్పనా, మీరేం అనుకోవద్దు, నేను ఇప్పుడు గురువు కింద చెప్తున్నాను అని అనుకోవద్దు. నేను మీతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు నేను మీ గురువుని. ఇక్కడ నుంచి Yes. పక్కకు జరిగిపోతే యాజ్ ఇట్ ఈస్ నేను మీలాగే ఫ్రెండ్, ఓకే మేడం. కొలీగ్, ఫ్రెండ్, ఇంకేదన్నా అవుతా, రిలేటివ్. మీ అంతే. ఇంటికి వచ్చి భోజనం చేస్తా, అన్ని చేస్తా. కానీ అంతే. ఇప్పుడు ఈ బోర్డు దగ్గర ఉన్నప్పుడు నేను ఒక గురువు, అవునా? తను నా ఎస్ మేడం. స్టూడెంట్. నా పార్లర్ లో వర్క్ చేస్తున్నప్పుడు తను నన్ను క్లయింట్ దగ్గర ఏమని పిలవాలి? మేడం మేడం అని అనాలి. పిలవాలి ఎవరైనా సరే. మేడం అని పిలవాలి. నేను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నాను. మేడం అని పిలువురా. మేడం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా ఏదైనా అడిగితే మేడం చెప్పిందని చెప్పు, రేట్లు అడిగితే కూడా నాకు చెప్పు, నేను చెప్తాను. మేడం చెప్పిందని చెప్పంటే నేను మేడం అని చెప్తే నన్ను చిన్నతనంగా చూస్తారు అదేంది మేడం నా అలా స్టూడెంట్. సో వేస్ట్. అలాగుండే అంటే ఇప్పుడు తన హైలైట్ అవ్వాలి అక్కడ. situations అలాగున్నాయి. అది అవును. తన రేంజ్ నేను తగ్గించుకోమని ఎప్పుడు చెప్పను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనలో వ్యక్తిత్వం ఉండాలి, మనం చేసే పని కరెక్ట్ గా ఉండాలి. ఈ రోజు correct. మిమ్మల్ని నమ్మి పార్లర్ వదిలిపెట్టి వెళ్ళింది అంటే ఎంత అదే హోప్ కదా, ఉంటే నీ ఎంతో పైన నమ్మకం. పెడతారు వాళ్ళు. నమ్మి నమ్మకం వెళ్ళాను. చేసిన ఆ వాళ్ళు పాప అసలు మ్యాచ్ చేసింది, హెయిర్ కట్ చేసిందంట, ఎత్తుకండి. ఐబ్రో ఇలా కట్ చేసేసిందంట. ఆ దెబ్బకి మమ్మీ అయ్యో. ఇంకా అక్కని రావద్దని చెప్పు, నేనే చేస్తాను అని చెప్పి నేను అప్పుడు లేని నేర్చుకుందా? టైంలోనే నేర్చుకుంది, చేసింది పాప. మీ అవును. సో పాపకి ఇంట్రెస్ట్ ఎందుకంటే అనేది దాంట్లో ఇప్పుడు తన నేను ప్రతిదీ మా కూడా పాప మీతో గురించి మాట్లాడకపోయినా చెప్పట్లా, కూడా తనే అబ్జర్వ్ ఇంట్రెస్ట్ చేస్తుంది. గురించి చెప్తున్నా. ఇంత ఒక రెస్పాన్సిబుల్ గా తను అబ్జర్వ్ చేస్తుంది. టార్గెట్ వచ్చినప్పుడు చేసింది అని అంటుంది. పాప ఆ పాపను ఆడిస్తూ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది తన బిహేవియర్ ని కూడా. అదే అంటున్నా. అమ్మకి క్లయింట్ లేకుండా అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. చేసే అమ్మ వర్క్ పేరు చెడగొట్టే కాన్సన్ట్రేషన్ చేయాలి, అమ్మాయికి ప్రాక్టీస్ మనసులో చేయాలి. పడింది. అందుకు నేనే చెప్తే బాగుంటుంది, ఆమెనే హ్యాండిల్ చేసింది కానీ అనమాట. వద్దు బాబోయ్, ఆ ప్లేస్ అది తెలియవద్దు, నేనే చేస్తాను ఇక మీదట అని అంది. అప్పటి నుంచి తను ఎవరికైతే చేసిందో ఆ క్లయింట్స్ వచ్చినప్పుడు పాప ఉంటే మేము వస్తాము. కొన్ని వచ్చినప్పుడు పాప నేను ఉంటే కూడా నాకు మొన్న మాకు బాధ వేసింది. క్లయింట్ వచ్చింది కదా, నేను లేచి వెళ్తుంటే మీ పాపను పంపించండి, మీరు వద్దులే అని అన్నారు. సో బాధని కాదు, చూడు నన్ను వదిలేసారు, పాపను తీసుకుని కొంచెం ఈర్ష్య ఉంటుంది కదా, అదంటారు. అవునవును. అలాగనమాట. ఏమన్నా కానీ మీ పాప అనేది అక్కడ లేకపోయిందంటే అక్కడ ఏం జరిగిందో తెలిసేది కాదు మీకు. తెలిసేది కాదు.
సో ఎవ్రీడే అది గ్రాటిట్యూడ్ గాడ్, అంతే గ్రాటిట్యూడ్ గా ఉండండి ఖచ్చితంగా ఇక్కడ అంతే. కెమెరాస్ పెట్టలేము, బ్యూటీ పార్లర్ లో కెమెరాలు పెట్టలేము. ఎందుకంటే మేడం నేను అది కూడా చెప్పండి నాకు, అది కూడా చెప్పండి. కొన్ని చోట్ల బాడీ మసాజ్ కానీ ఇప్పుడు ఉంటాయి కదా, ఫేషియల్స్ కానీ చేసినప్పుడు చాలా చోట్ల క్యాంప్స్ ఉంటాయి, నిజమేనా? క్యాంప్ పెడతారు, అవును, ఉంటాయి, పెడతారండి, పెడతారు, ఖచ్చితంగా పెడతారు. బల్బ్ లో పెడతారు. స్కైప్ క్యాంప్ కూడా పెడుతున్నారు ఈ నేను మధ్యన. బయటికి రావడానికి మేడము రషీదా మేడం వచ్చేసి నాకు ఒకటి చెప్పారు, నీది లైఫ్ స్టోరీ చెప్పుమా అని అన్నారు. చెప్తా. నేను పార్లర్స్ లో యూనిసెక్స్ పార్లర్ లో చేయడానికి వెళ్ళా. అక్కడ వాళ్ళు చేసే పద్ధతులు మేడం గాని అక్కడ ఉండే స్టాఫ్ గాని నాకు నచ్చక, వాళ్ళు పంపించే విధానం నచ్చక, నాకు వద్దు, నేను ఎంత కష్టపడాను, నేను ఒక పార్లర్ నాకంటూ నేను పెట్టుకుంటాను, చాలా దెబ్బతిన్నాను, చాలా మాటలు పడ్డాను. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నా పార్లర్ గా నేనే వస్తున్నాను, నా పార్లర్ నేను పెట్టుకున్నా. ఎందుకంటే Yes, madam. యూనిసెక్స్ సలూన్స్ లో ఖచ్చితంగా క్రీమ్స్ చేతులతో వాడతారు, ఫంగస్ ఎక్కువ ఉంటుంది. వాటర్ అలాగే తీసేస్తారు, అలాగే వాటర్ తోనే ఆ క్రీముల్లో చేతులు పెట్టేస్తారు, చుట్టూ ఫంగస్లు ఉంటాయి. అది కాకుండా ఒకరికి వాడిన వస్తువులు ఇంకొకరికి క్లీన్ చేసి శానిటైజ్ చేస్తామంటారు కానీ మిషన్స్ పెడతారు కానీ చెయ్యరు. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా పార్లర్స్ లో ఎక్కడైతే బల్బు, చిన్న బల్బు ఉంటుందో అక్కడ కెమెరా ఖచ్చితంగా ఉంటుంది. అది స్పై గుర్తుపెట్టుకోండి. క్యాంప్స్ ఉంటున్నాయి, అవునవును. స్పై క్యామ్ ఉంటున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూనిసెక్స్ మేడం సలూన్స్ లో ఖచ్చితంగా ఇది యూనిసెక్స్ మేడం సలూన్స్ నేను అనే మొన్న కాదు. నేను ఫేషియల్కి వెళ్ళినప్పుడు అట్లా అడిగినా. నేను ఇప్పుడు మనం డ్రెస్ మార్చుకోమని చెప్పి యాప్రన్ ఇస్తారు. యాప్రన్ ఇస్తున్నప్పుడు అది లేడీ అయినా కానీ స్పై క్యామ్ అంతా నీకు కెమెరా అవసరం లేదు కదా. అవసరం ఇప్పుడు లేదు. లేడీస్ కి అసలు స్పై క్యామ్ అసలు నీకు అసలు అవసరమే లేదు. ఎక్కడ నీకు కావాలి? నువ్వు చేసే వర్కర్స్ ఉన్నప్పుడు, నువ్వు అక్కడ ఉండనప్పుడు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం వినాలనుకుంటున్నప్పుడు నువ్వు పెట్టుకోవాల్సింది బయట. ఆఫ్టర్ దాన్ లోపల పెట్టాల్సిన స్పై క్యామ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో వెళ్ళడానికి కూడా మేము చాలా భయపడుతున్నాం. మేము కెమెరా మేము మయూరి గారు, మీరు నాకు ఒక స్టోరీ చెప్పారు కదా ఈ రోజు, సక్సెస్ఫుల్ స్టోరీ, అవును మేడం. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత రావడానికి కారణమే ఒక అమ్మాయి. నేను లాక్మీలో ఫస్ట్ నేను ఎలాగంటే పెళ్ళయిన తర్వాత జాబ్ చదువుకుంటాను అనగానే మా మామగారు కంప్యూటర్స్ లో జాయిన్ చేశారు. అది అయిపోయింది 3 months తర్వాత బేసిక్ కంప్యూటర్స్ లో PGDCA చేస్తున్నా. అయిపోయింది, ఇంకా ఖాళీ ఎందుకు ఉండడం అనేసి టాటా ఇండికామ్ టెలికామ్ షోరూమ్ లో చేస్తున్నా 2000 రూపీస్ కి. 2000 రూపీస్ కి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇంకా ఇంప్రూవ్ అవుదాం అనుకుంటే ప్రతి మొబైల్ యాక్టివేషన్ నా చేతుల్లోనే జరిగేది. అక్కడ హెరాస్మెంట్ అయింది. ఎందుకంటే క్లయింట్స్ కి ఎలాగోలా చట్టం నెంబర్ వెళ్ళిపోయి వాళ్ళు కొంతమంది జెంట్స్ చాలా అంటే ఫోన్స్ చేయడము, వల్గర్ గా మాట్లాడడం చేయడం చేశారు. సో వద్దు, నాకు ఈ ఫీల్డ్ వద్దు అనుకొని అక్కడి నుంచి రిలీవ్ అయిపోయా. వచ్చేసిన తర్వాత స్కూల్స్ లో చేశా. చైతన్య టెక్నో స్కూల్లో చేశా. పేర్లు కూడా చెప్తున్నా, చైతన్య టెక్నో, నేను చెప్తా, ప్రతిదీ చెప్తా పేర్లతో సహా. చైతన్య టెక్నో స్కూల్లో చేశా. ఆ స్కూల్లో ఏంటంటే మెయిన్ GS మాడా స్ట్రీట్ లో మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ లో స్టార్ట్ అయ్యి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఉన్నాను నేను అక్కడ. సరే, అక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి అందరు అంటే నాకు ఎలాగంటే ఇప్పుడు గ్రూప్ లో ఉన్నాము, ఈ గ్రూప్ లో ఉన్నప్పుడు ఏంటంటే నా బర్త్డే వచ్చింది, అందరం కలుసుకొని తన బర్త్డేని సెలబ్రేట్ చేయాలి, అందరం ఒక పార్టీ లాగా ఎంజాయ్ చేయాలి. ఆ 5 minutes అయినా, ఇప్పుడు ప్రతిదీ ఎంజాయ్ చేయలేరు. మనం ఇప్పుడు హోమ్ లో పని చేస్తుంటే మేము చేయలేము. అలాగే ఇప్పుడు ఇలాగ చేయాలని నేను అలా ప్లాన్ చేసేదాన్ని. అన్ని ఓకే చేసేవాడు. ఎప్పుడు హాలిడేస్ వచ్చాయో, స్కూల్లో జాయినింగ్ స్టార్ట్ అయినాయో, టీచర్స్ బయటికి వెళ్ళి వచ్చి క్యాంపింగ్ చేసి వచ్చి వాళ్ళు నేను ఇలాగా అందరితో కలిసిపోయి మాట్లాడడం చూసి వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు వచ్చి. సో ఆ ప్రిన్సిపల్ కి నచ్చేది కాదు. తను నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడేటప్పుడు నాకు కోపం వచ్చి, వాళ్ళు నీతో ఎందుకు మాట్లాడుతున్నారు, నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, సరే క్యాంపింగ్కి వెళ్ళారు, నాతో మాట్లాడారు, ఇచ్చేసారని చెప్పా. ఆ తర్వాత కూడా వాళ్ళు క్యాంపింగ్ వెళ్ళి వచ్చారని చెప్పిన తర్వాత కూడా నానా మాటలు మాట్లాడాడు. వద్దు అనుకొని ఏడ్చుకుంటూ వెళ్ళి కరెస్పాండెంట్ ఉన్నారు కాలేజ్ లో, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసి అప్పటికప్పుడే రిలీవ్ అయిపోయా. నన్ను తక్కువ చేస్తే నేను ఎక్కడా నిలబడలేను, అంత మైండ్ సెట్ అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ అయ్యా. అక్కడ కరెస్పాండెంట్ రాయలసీమ, అశోక్ నగర్ రాయలసీమ స్కూల్. అక్కడ జాయిన్ అయిన తర్వాత నా కర్మ కొద్ది నేను ఏంటంటే ఆయన క్యాబిన్ లోనే పడ్డా. అతనికి కూడా అమ్మాయిలు పిచ్చి. ఆయన ఆఫీస్ రూమ్ బ్యాక్ ఉంటుంది, ఆయన రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దానికి ముందు ఫ్రంట్ ఆఫీస్ నాది. అది కూడా డోర్స్ క్లోజ్ లోనే ఉంటాయి ఎప్పుడు.
టీచర్స్ వస్తే మాట్లాడితే వెళ్తే చేస్తాము. ఆ పిల్లలకి ఏం చేయాలన్నా ఇవి ఎగ్జామినేషన్స్ పెట్టాలన్నా క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయాలన్నా అంతా నా చేతిలో ఉండేది వర్క్. సో నా గుండెలు ఇలా పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే నా జోలికైతే రాలేదు, చెప్పకూడదు, నా జోలికైతే రాలేదు. ఆయనకుండే అమ్మాయిలు బ్యాడ్ గా కామెంట్ చేయడం, చాలా బ్యాడ్ గా వల్గర్ గా మాట్లాడడం చూసి నాకు వద్దు అని అక్కడి నుంచి రిలీవ్ అయిపోయా. సో తర్వాత ఇలాగా మెడికల్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నా. మెడికల్ ఏజెన్సీలో చేస్తున్నాను. సరే శాలరీ 5,000 అయ్యింది, బాగుంది అనుకున్నా. మధ్యలో 2 hours బ్రేక్ అన్నమాట. మధ్యలో 2 hours ఉంటుంది. ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చి చేస్తాను, మళ్ళీ 4కి వచ్చి ఇక్కడ జాయిన్. అలా నేను ఐబ్రోస్ చేసుకోవడానికి ఒక పాప దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇలా చేస్తున్నా. ఇలా చేస్తూ మెడికల్ ఏజెన్సీలో చేస్తూనే ఆ పాప దగ్గరికి వెళ్తూనే లాక్మీలో జాబ్ కి ట్రై చేశా. లాక్మీ ప్రమోటర్ అనమాట. లాక్మీలో బ్యూటీ అడ్వైజర్ గా జాయిన్ అయ్యా. సో అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ హాస్టల్లో ఉండేది, రావడము, హాస్టల్లో ఫుడ్. నాకు మీరు నమ్మరు, నేను హాస్టల్లో ఉన్నాను, 3 years ఉన్నాను, కానీ ఒక్కరోజు హాస్టల్ ఫుడ్ తినలా. ఆ షోరూమ్ లో ఎంతమంది 30 మంది సేల్స్ గర్ల్స్ ఉంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళందరూ ఒక్కొక్క ముద్ద పెడితే తినేదాన్ని నేను. ఆ వీక్ మొత్తం తినేదాన్ని. వీక్ మళ్ళీ మంగళవారం నైట్ అక్కడ నెల్లూరులో బయలుదేరి ఇక్కడ తిరుపతికి వచ్చేదాన్ని. మళ్ళీ బుధవారం అయిపోయాక గురువారం పొద్దున్నే 8 o'clock బయలుదేరితే 9:30 అంతా నెల్లూరులో ఉండేదాన్ని. అలా వెళ్ళేదాన్ని. సరే అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని తిరుపతికి వచ్చేసా. తిరుపతికి వచ్చాక ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గర ఐబ్రోస్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నానో పశుపతి షోరూమ్ లో బ్యూటీ అడ్వైజర్ గా చేస్తూ ఉన్నా. ఈ మధ్యలో మార్నింగ్ 9 నుంచి 1 వరకు ఒక బ్యాచ్, మళ్ళీ 1 నుంచి 4:30 వరకు గ్యాప్ ఉంది. 3 hours గ్యాప్. ఈ 3 hours గ్యాప్ లో ఐబ్రోస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి నీకు ఇంట్రెస్ట్ బాగుంది కదా, లాక్మీ అడ్వైజర్ కూడా అయ్యావు కదా, నేర్చుకో అక్క అని అంది. సరే అని ఆ పాప దగ్గర రోజు ఇంకా మధ్యాహ్నం త్వరగా 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవడము, ఇంటి దగ్గర భోజనం చేసి డైరెక్ట్ గా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము, పార్లర్కి అక్కడ కూర్చొని ఉండడము, అమ్మాయి చెప్పి నేర్పించేది చేసుకునేదని. ఈవెన్ 1 రూపీ కూడా తీసుకోవాలి. ఈ నేర్చుకోవడానికి ముందు ఒక చిన్న పార్లర్లో అడిగా. నేర్చుకోవడానికి అడిగితే 50,000 అడిగారు. అంటే అప్పుడు నా కెపాసిటీ లేదు, మనీ పెట్టే అంత కెపాసిటీ లేదు. సో నేనేం చేశానంటే సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ పాప నేర్పిస్తానంది. 1కి వెళ్ళిపోయి గబగబా భోజనం చేసేది. 10 minutes లో వాకబుల్ అంటే ఒక 3 kilometers ఉంటుంది. సో గబగబా వెళ్ళిపోయి పార్లర్ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని 4 నుంచి మళ్ళీ ఒక 2 kilometers దూరం పార్లర్ నుంచి మళ్ళీ షాప్ కి పశుపతికి గబగబా 4కి వెళ్ళిపోయేదాన్ని. ఇలాగ ఎప్పుడైతే ఖాళీ దొరికిందో 15 days లోనే నేర్చుకున్నా ఆ పాప దగ్గర. నేర్చుకున్నాక తను వచ్చేసి మిర్రర్ ఇచ్చింది. ఈ సైజ్ మిర్రర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది, మీకు ఫోటో పెడతా. ఆ మిర్రర్ ఇచ్చింది. ఒక ప్లాస్టిక్ చైర్ లో అద్దం పెట్టి, ఒక రూమ్ ఉంటే ఒక హాల్ పెద్దది మాది. ఆ హాల్లో ఇలాగ 4 curtains, ఈ కర్టన్స్ తీసుకున్నాము. ఒక రూమ్ లాగా కట్టుకొని అక్కడ కూర్చొని 60,000 లోన్ తీసుకొని పార్లర్ పెట్టాక నీ చేతిలో వర్క్ ఉందండి. లాక్మీలో జాబ్ డ్రాప్ అయ్యా. లాక్మీలో జాబ్ డ్రాప్ అవడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. వాళ్ళు మీటింగ్స్ కి రమ్మంటారు, నేను రాలేను. తిరుపతి నుంచి వైజాగ్కి వెళ్ళాలి, 16 hours. నాకు జర్నీ చాలా కష్టము. 1 hour మీటింగ్ ఎంజాయ్ చేయడానికే. ఆ ఎంజాయ్ చేయడం ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్ని కంపెనీనే బేర్ చేస్తుంది. బట్ జర్నీలో టైర్డ్ అయిపోతున్నాను, నా వల్ల కావట్లేదు అన్న. అప్పుడు బస్ ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలో, గుర్తుందా? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను పంపించడానికి యాక్సెప్ట్ చేయలేదు. మేము ఊర్లకు పంపించము, జాబ్ అయితే చేసుకో కావాలంటాను. కంపెనీ వాళ్ళు ఒప్పుకోలే. సరే నేను ఖచ్చితంగా మీటింగ్స్కి రావాలి అన్నారు. ఇప్పుడు నేను వెళ్తానంటే కూడా కంపెనీ వాళ్ళు తీసుకుంటారు లాక్మీలో, కానీ నాకు మీటింగ్స్ కంటే నాకు దూరం అయిపోద్దని నేను అక్కడ అవాయిడ్ చేస్తా. తర్వాత 60,000 లోన్ తీసుకున్నా డ్వాక్రాలో. తర్వాత రూమ్ లో అరేంజ్ చేసుకున్న చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నా. అక్కడి నుంచి స్టార్ట్ చేశా. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను ఇంత ఎదిగానంటే నాకు కారణం అయితే ఆ పాపే. ఆ పాప క్యారెక్టర్ అయితే బ్యాడ్, అమ్మాయి క్యారెక్టర్ చాలా చెడ్డది. అమ్మాయికి అబ్బాయిలతో తిరిగే అలవాటు ఉంది, కానీ నాకు విద్య నేర్పించింది. కానీ మంచి అమ్మాయి, 1 రూపాయి తీసుకోలేదు. తన అద్దం ఇచ్చింది, అన్ని చేస్తుంది. ఇప్పటికీ రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే అక్క బాగున్నావు అక్క అన్నట్టుగా మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. కానీ నన్ను ఏ రోజు కూడా తన మైండ్ సెట్ లోకి బయటకు రానిలా. తన బుద్ధి అలాంటిది. కానీ ఎప్పుడైనా మేకప్స్కి వెళ్ళినప్పుడు
నువ్వు దూరంగా ఉండక్క, నువ్వు ఎవరికి కనిపించొద్దక్క, నీకేమైనా ప్రాబ్లం అవుతుంది, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది. చిన్న పాపే, నాకన్నా చిన్న పాపే. సో చాలా నిజంగా ఈ రోజు తింటున్నాను ₹1 అంటే ఆ పాప వల్లే. సక్సెస్ఫుల్ స్టోరీ మెచ్చుకోవచ్చు. ఎలా అవుతుంది మయూరి? సక్సెస్ఫుల్ గేట్ అనేది వెళ్ళాలంటే ఎన్ని గేట్లు దాటుకొని వెళ్ళాలి, ఎన్ని కష్టాలు ఉంటాయి? 7 గేట్స్ మేడం, 7 గేట్స్ ఉంటాయి. ఈ గేట్స్ లో నుంచి కష్టపడి రావాలంటే ఆ కష్టాన్ని కూడా బేర్ చేయాలి. ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, మనం పెట్టాము, నేర్చుకున్నారు, పెట్టేశారు. ఒక 2 మంత్స్ తర్వాత బిజినెస్ రావట్లేదు, డల్ అయిపోయింది. ఒక 2 డేస్ తర్వాత బిజినెస్ రావట్లేదు, డల్ అయిపోయింది, ఎవరు రావట్లేదు అంటే అక్కడ తీసేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. కష్టమైనా సరే అక్కడ స్టాండర్డ్ గా నిలబడితే ఆ తర్వాత బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సక్సెస్ఫుల్ గా రావాలి, మనము సక్సెస్ఫుల్ గేట్ ఓపెన్ అవ్వాలంటే ముందు 6 గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. చాలా కష్టంతో ఆ గేట్స్ అన్ని దాటుకొని వస్తే మనము లైఫ్ లో 7th గేట్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా లైఫ్ ని ఎండ్ చేయొచ్చు. నాకు మేడం పొద్దున్న స్టోరీ చెప్పారు, బాగుంది. ఈ సక్సెస్ఫుల్ గేట్స్ నిజంగానే లైఫ్ లో చాలా మంది అది చేస్తున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసేసుకుంటారు. ఫస్ట్ ఎంతో ఇంట్రెస్ట్ గా పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ నా స్టూడెంటే చెప్తా. రంగంపేటలో వేరే పాప ఉంది. నేను చెప్పాను, నేర్పించిన తర్వాత చెప్పా, అమ్మా నువ్వు ఫస్ట్ సెకండ్ హ్యాండ్ లోనే నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకో కొంచెం అని సెకండ్స్ లో కూడా చూపించా. అది తీసుకుంటే అమ్మ కొత్తయే కావాలి మేడం, నేను కొత్తదే పెట్టుకుంటాను, అది ఇది అని అంది. నా మిర్రర్ చూసింది, నా స్టాండ్ అంతా చూసింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా చేయించుకోవాలని పెట్టి చేసింది. ఒక 2 మంత్స్ ఏమో పార్లర్ బాగా రన్ అయింది. 3rd మంత్ నుంచి తనకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అయింది, పార్లర్కి సరిగ్గా వెళ్ళా. మోహన్ బాబు కాలేజ్ లేడీస్ హాస్టల్ ఉంది కదా, అక్కడ పెట్టించా. చాలా మంచి బిజినెస్ జరుగుతుంది. కానీ ఆ పాప వెళ్ళకుండా ఇప్పుడు పార్లరే తీసేసింది. ఇప్పుడు ఆ ఐటమ్స్ నాకు అమ్మమంటుంది. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఒక రోజు బిజినెస్ వస్తుంది, ఇంకొక రోజు బిజినెస్ రాదు. అలాగని రాలేదనేసి ఎత్తింది తీసేయకూడదు, నిలబడాలి, స్టాండర్డ్ గా ఉండాలి, దాని మీద స్టే ఆన్ అవ్వాలి. స్టే ఆన్ అయితేనే మనము ఆ ప్రాబ్లం నుంచి అధిమించి మళ్ళీ సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. మనం అక్కడ ఉండకుండా నేను కష్టాన్ని భరాయించలేను, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతానంటే ఏది కూడా నిలబడదు, ఎందులో కూడా స్టాండర్డ్ అవ్వలేము. మాకు కూడా చెప్తే ఆ 6 గేట్ లో మేము ఏ గేట్ లోనో తెలుసుకుంటామమ్మా. చెప్పండి మేడం. 6 గేట్లు చెప్పండి, ఏ గేట్ లోనా నేను చెప్తాను. 7వ గేట్ సక్సెస్ఫుల్ గేట్. అదే ఫస్ట్ ఎందుకంటే గేట్ వచ్చేసి సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా ఎక్కడో అక్కడ స్టక్ ఆన్ అయిపోతాం. ఒక చిన్న విషయంలోనే పెద్దగా ఊహించుకొని ఆ అమ్మాయి కనుక లేకపోతే నేను అనేది ఈ బిజినెస్ అనేది లేదు నాకు. నిజంగా నేను నా ఫ్యామిలీ మొత్తంకి ఇప్పుడు నా ఎర్నింగ్ తోనే నా ఫ్యామిలీలో గడుపుతున్నా. అలాంటి ఈ సిచ్యువేషన్ కూడా నేను ఎక్కడ జాబ్ చేసుకోకుండా నా చేతిలో ఒక విద్య అనేది పెట్టుకున్నాను అంటే నిజంగా ఆ పాప వల్లే. నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఆఖరికి మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఎగ్జామ్ లో నేను పాస్ అయితే కూడా నన్ను తీయాలి అని చెప్పేసి తీసాడు ఆ చంద్రశేఖర్ అనే అతను. నాకు ఇప్పటికీ తన మీద కోపం ఉంది, అయినా నేను కాంప్రమైజ్ తో మాట్లాడుతున్నా. నాకు ఇప్పటికీ బాధగా ఉంది. ఎగ్జామ్ లో పోయే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. వచ్చిన 100 మెంబర్స్ లో 50 మెంబర్స్ బ్యూటీ పార్లర్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు ఫెయిల్ అయ్యావా, నిన్ను ఫెయిల్ చేశారు, నిన్ను ఫెయిల్ చేశారు అంటే నేను క్వశ్చన్ చేస్తే నేను పొగడలేదు, మీరు గొప్ప, మీరు తురుము, మీరు తోపు సార్ అని నేను పొగడలేదని నన్ను ఫెయిల్ చేశారు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను దానికి క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అయింది. సో అందుకనే నన్ను అవాయిడ్ చేశారు. నేను ఇప్పుడు మళ్ళీ నేను నిరూపించుకుంటానంటే కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. నేను ఎందుకు ఫెయిల్డ్ అవుతానంటే కూడా ఛాన్స్ ఇలా. అది కోపంగా ఉంది. అది నేను ఎవరి దగ్గరకు వెళ్ళాలి, ఎక్కడ చేయాలా అని చూస్తున్నా. ఛాన్స్ దొరికిందంటే మాత్రం వదలను, వాడిని పట్టుకొని ఎలాగైనా బయటకు లాగుతా, ఖచ్చితంగా చేస్తా. లైఫ్ లో కూడా మేడం ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి. రషీదా మేడం ఎంత కష్టపడి చేస్తున్నారు. నేను ఒక మధ్యలో ఎవరు రావద్దు. రషీదా మేడం ఎంత కష్టపడి చేస్తున్నారు.
రషీదా మేడం కింద కో ఫౌండర్ గా రాధక్క ఉన్నారు, వనిత ఉన్నారు, మీరు ఉన్నారు కదా. ఇప్పుడు రషీదా మేడం ని పక్కకు పెట్టేసి మీరే అంతా చేస్తున్నారని చెప్తూ వచ్చారనుకో, ఈ పెట్టిన ఫౌండర్ వచ్చేసి తను ఇంత కష్టపడి చేసి అన్ని చేసిన తర్వాత అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందనుకో, ఆ పొరపాటు తన దాకా వెళ్ళలేదంటే తనకు కూడా బాధ ఉంటుంది కదా. అర్థమైందా? ఇప్పుడు నాకు నేను చేసిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు తప్పు చేశారని నేను పాయింట్ రేస్ చేసా. అది వాళ్ళు ఇప్పుడు పెట్టింది వచ్చేసి వీరేంద్రనాథ్ హెగ్డే అని అతను పెట్టాడు ఈ ఇది ఫ్రీగా నేర్పించేవి బ్యాంక్స్ తరపున. ఆయన పెట్టినందుకు వీళ్ళు మధ్యలో వచ్చే వాళ్ళు వీళ్ళకి తోపు తురుము అని మాట్లాడలేదని వీళ్ళకి నచ్చిన వాళ్ళని, అసలు సబ్జెక్టే లేని వాళ్ళని పెట్టుకొని అక్కడ చేస్తుంటే, సబ్జెక్ట్ ఉండే వాళ్ళని వెనక్కి లాగేసి మీరు రాకూడదు అంటే పొగిడే వాళ్ళనే పెట్టుకొని చేస్తారా? అప్పుడు వాళ్ళు కరెక్ట్ గా సబ్జెక్ట్ నేర్పించకపోతే వాళ్ళు గొప్ప అయిపోతారా? నేర్చుకునే స్టూడెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎలాగ వాళ్ళకి ఫేస్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలా కరెక్ట్ సబ్జెక్ట్ వచ్చే వాళ్ళని కదా పెట్టుకోవాలి. ఈవెన్ బ్యాంక్ విజయనగరం బ్యాంక్ కి వెళ్తే కెనరా బ్యాంక్ వాళ్ళు మొన్న నాకు వేరే వాళ్ళు చెప్పారు, బ్యాంక్ డైరెక్టర్ తిట్టాడంట, ఆ అమ్మాయి ఎంత దూరం వచ్చింది, ఎంత బాగా క్లాసెస్ చెప్పింది, ఇంత చెప్తే కూడా ఆ అమ్మాయిని ఫెయిల్ చేశారా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారా, సబ్జెక్ట్ లేని వాళ్ళని తీసుకుంటున్నారా అని అడిగారంట డైరెక్టర్. నాకు తెలిసింది. సో ఇలా కొంతమందికి నా గురించి తెలుసు, బాగుంది లేని సబ్జెక్ట్ అని. అలాగనేసి వీళ్ళు చేసిన దానికి నేను కొంచెం బాధపడుతున్నాను. అండ్ నా మైండ్ సెట్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్, కొంచెం అన్ని ప్రాబ్లం నాది అనుకొని తీసుకుంటూ డీప్ గా తీసుకుంటా. అది ఎంత సెన్సిటివ్ అయినా కూడా ఎక్కడైతే పెయిన్ మేడం ఉందో చెప్పిన అక్కడ 6 days అయితే ఖచ్చితంగా వస్తుంది, అందరికీ వస్తుంది లైఫ్ లో. మీకు పెయిన్ ఉంది కాబట్టి మీరు కలర్స్ తెలుసా మయూరి? కలర్స్ మ్యాచింగ్ తెలుసు మేడం. ఏ కలర్ కి ఏ కలర్ మ్యాచ్ చేయాలి అది కూడా క్లాస్ చెప్పేసేయకూడదా? చెప్తాను మేడం, ఖచ్చితంగా చెప్తాను. ఎలా చెప్తాను కోర్స్ మేడం. చేసావా? ఎలాగా? అంతా ఒకరోజు చెప్పేస్తే బోర్ నేనా మేడం ఆస్థెటిక్ చేస్తున్నా, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ కలర్స్, బీబీ గ్లో మొన్న రీసెంట్ గా చేస్తున్నాను మేడం. స్కిన్ కేటగిరీస్ చేస్తున్నాను. నేను డ్రెస్ కలర్స్ మాత్రం చదివి ఉన్నాను, ఆ కోర్స్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి నేర్పిస్తే మ్యాచింగ్ ఎక్కడికన్నా చీరలు కొనేదానికి వెళ్ళాము, బ్లౌజులు కొనేదానికి వెళ్ళాము, అలాంటి ఎలాంటి కొంతమందికి ఐడియా అంటే రాదు మేడం, సజెస్ట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. నేర్చుకుంటే బెస్ట్, అది కూడా బెటర్. స్కిన్ కేటగిరీస్ కానీ, డ్రెస్ కలరింగ్ కానీ, ఇప్పుడు ఫేర్ గా ఉండే వాళ్ళు లైట్ కలర్స్ వేస్తే తేలిపోతారు. అలా కలర్ కాంబినేషన్ తెలియకుండా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయడము, ఇందులో అది కూడా ఇంపార్టెంటే మేడం. కలర్ కాంబినేషన్ కూడా నేర్చుకోవాలి. మేకప్స్ వెళ్తారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఏం చదివి ఉన్నానంటే డ్రెస్సుల మీద వేయగలుగుతాను. నేను ఎప్పుడు ఫేస్ అది నేను చూడలేదు. డ్రెస్ ఏ దానికి ఏది, లావు మనుషులు ఎలాంటి గుడ్డలు వేయాలి, సన్నటి వాళ్ళు ఎలాంటి వేయాలి, పొట్టిగా ఉండే వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేయాలి, పొడుగ్గా ఉండే వాళ్ళు ఎలాంటి వేయాలి, నాకు చెప్పండి మేడం, నేను నేర్చుకుంటా. ఏం లేదమ్మా, అది ట్రిక్. అది జస్ట్ 1 month ఆ కోర్సు పూర్తయిపోతుంది. నేర్చుకుందాం మేడం, నేర్పిస్తాను. షూర్ మేడం, తప్పకుండా నేర్పిస్తాను. నేను నోట్బుక్ కూడా ఇస్తాను, దానికి నోట్బుక్ కూడా పంపిస్తాను, మీరే చూడండి. ఏం లావుగా ఉండే వాళ్ళు పొడుగు గీతలతో, పొడుగు పూలతో ఉండేది వేస్తే వాళ్ళు ఏమవుతారంటే ఈ సన్నగా పొడుగ్గా ఉన్నట్టుగా అవుతారు, కనిపిస్తుంది. అది అదే పొడుగుండే వాళ్ళు ఇట్లా అడ్డగీతలతో ఉండేది డ్రెస్ క్లాత్ ఏదైనా గానీ, స్టిచ్చింగ్ కూడా, ఈవెన్ స్టిచ్చింగ్ కూడా అడ్డదిగా కుట్టి చేసుకుంటే వాళ్ళు కొంచెం లావుగా, కొంచెం బొద్దుగా కనిపిస్తారు. అంతే డిఫరెంట్, దానిలో ఏం పెద్ద ఏం లేదు. కానీ డెప్త్ గా వెళ్తే క్లాస్ వేరుగా ఉంటుంది అది. అవునవును మేడం, ఏదైనా సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ గా ఉండాలి. నేను నేర్పిస్తాను. 1 month కోర్స్, అది ఎక్కువ లేదు. అన్ని కలర్స్, ఏ కలర్ తీసుకున్నా దీనికి ఇది మ్యాచింగ్ అని చెప్పేయచ్చు. ఈ కలర్ తీసుకున్నామంటే దీనికి ఇది మ్యాచింగ్ చేస్తే చాలు. స్కిన్ కలర్ కి స్కిన్ కలర్స్ ముందు తెలుసుకోవాలి మనం. ఏ స్కిన్ కి ఏ కలరు, ఏ స్కిన్ కి ఏ కలరు, దానికి ఏది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం చామన్ చాయ్ అనుకోండి, నేను బ్లాక్ కాదు, చామన్ చాయ్ కలర్ అనుకోండి, నా స్కిన్ కి ఏ కలర్ అవుతుంది సూట్. అవి సరే. క్లాస్ అయిపోయింది మేడం. క్లాస్ మా పాప మేడం
హాయ్ అమ్మా. హాయ్ తల్లి ఇలా చూస్తున్నాను. హాయ్ తల్లి. హాయ్. రషీద మేడము కృష్ణకుమారి. హాయ్ హాయ్ మేడం. వాళ్ళ డాడీ లాగేమో అమ్మాయి. పాప చాలా చాలా సన్న మేడం. బాబు నాలాగా, పాప వాళ్ళ డాడీ లాగా. వాళ్ళ డాడీ లాగా. అవును మేడం. రెండో మయూరి కాదు. కాదు కాదు, సన్నగా ఉంటుంది మేడం. చూసిన వాళ్ళందరూ నువ్వే ఫుడ్ తినేస్తున్నావా అని అడుగుతారు. పాపకు పెట్టట్లేదు, నువ్వే తినేస్తున్నావు. నాకు తెలిసి మంచి మేడం బై బర్త్ సన్నమే అనుకుంటున్నాను నేను. మేడం చిన్న పార్టీ మీరు వచ్చే ముందు నాకు చెప్తే నేను ఇక్కడ వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసుకుంటాను. నా స్టూడెంట్స్ కొంతమందిని పిలిచి చెప్తాను. హారిజెంటల్ బ్రైట్నెస్ హారిజెంటల్ అని ఒక ఇది ఉంది. వాళ్ళు కూడా నన్ను పిలుస్తున్నారు. 8వ తేదీ ఏదో మీటింగ్ ఉంది, ప్లీజ్ మేడం మీరు చెప్పారని నేను 8వ తేదీ పెట్టాను. అది మంగళగిరిలో పెడుతున్నారు. వాళ్ళు చాలా ఫిబ్రవరి వస్తున్నారు, మార్చ్ లో వస్తే బాగుంది కదా. కానీ వాళ్ళు అంటున్నారు ఫిబ్రవరి అంటున్నారు. నేను చెప్తున్నాను ఫిబ్రవరి రాలేనండి, మార్చ్ ఫస్ట్ వీక్ అలా చూద్దామండి అని అంటే, లేదు మేడం మీరు అప్పుడు చెప్పారని నేను అన్ని అందరికి ప్రింటింగ్ వేసి అందరికి పాంప్లెట్స్ అన్ని పంచేసాము. ప్లీజ్ మేడం ఓపెనింగ్ కి మీకోసమే 3 days హోటల్ బుక్ చేసా ఏదో చెప్తున్నారు. అవన్నీ కుదరదు అని అంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. తప్పకుండా వస్తానమ్మా. మేడం 17 రండి మేడం. 17 ఓకే అమ్మా. శివకుమారి లీవ్. మార్చి రండి మేడం. నా బర్త్డే ఉంది. మీ బర్త్డేకి వచ్చేదా? తప్పకుండా వస్తానమ్మా. ఓకే మేడం. ఓకే అమ్మా. క్లాస్ క్లోజ్ చేద్దామా? కాకుండా ఒక ఆడపిల్ల ఎలాంటి ఫేస్ చేస్తే ఈ రోజు మీరు గెయిన్ అయ్యారో చూపించారు. రియల్లీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ బాయ్. మేడం ఇంతకు ముందు చెప్పిన మేడం చిన్న డౌట్ మేడం. అడగండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను కదా, ఇంతకు ముందు జరిగిన క్లాసెస్ అవి ఎట్లా మేడం? యూట్యూబ్ లో ఉంటాయమ్మా. యూట్యూబ్ లో ఉంది. మీకు అర్థం కాలేకపోతే ఒకసారి నాకు కాల్ చేశారంటే నేను చెప్తాను పోనీ ఏదైనా. ఓకే మేడం. ఒకసారి యూట్యూబ్ లింక్ అవి ఏమీ తెలియదు నాకు. నేను ఈ రోజే కొత్తగా మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? అశ్విని మేడం జాయిన్ చేశారు. సరే, నేను ఆ గ్రూప్ లోకి సెండ్ చేపిస్తాను. అశ్వినికి చెప్తాను, సెండ్ చేస్తారు. అర్థం కాకపోతే టీచర్ కూడా అడగండి, మీరు మేడం అడగండి. దీనికి సపరేట్ గ్రూప్ ఉందా మేడం? లేదమ్మా, దీనికి సపరేట్ గ్రూప్ లేదు. ప్రతి గ్రూప్ లోనూ ఇది పోస్టులు పోతూనే ఉంటాయమ్మా. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బాయ్. బాయ్ మేడం. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ బాయ్.